హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ అండ్ యూర్ వాచింగ్ సినిమా అంతరంగం. నీలపూరి గాజుల ఓ నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి, రింగ్ 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 రింగ్. ఈ రోజుల్లో వాలా 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 మేహూ ట్యాక్సీ వాలా 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 మేహూ 1000 వాలా, బంబోలుగున్నది రపోరి బంబాటుకున్నది ప్యారి, రాజా 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 ది గ్రేటరా నేను తలా తలా 2000 నోట్రా. ఏంటివి పాటలు పాడేస్తాను అనుకుంటున్నారా? ఈ అన్ని సూపర్ హిట్ సాంగ్స్కి లిరిక్ రైటర్ ఇవాళ మనతో ఉన్నారు. ఆయనతో ఏమాత్రం డిలేస్ లేకుండా ఈ పాటలు ఎలా రాశారు, ఈ పాట వెనకాల ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి, ఈ పాట రాయడానికి ఆయనకు చెప్పిన సిచ్యువేషన్స్ ఏంటి, ఎలాంటి ప్రయత్నాలు ఆయన చేశారు, ఎలాంటి ఎఫర్ట్స్ ఆయన పెట్టారో ఆయన మాటల్లోనే తెలిసేసుకుందాం. ఆయన ఎవరు కాదు, కాసర్ల శ్యామ్ గారు. సో ఆయనతో వెంటనే మనం మాట్లాడేద్దాం. హాయ్ శ్యామ్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి. సార్, మీ జర్నీ చూసుకుంటే కనుక 2003 నుంచి 2009 వరకు 6-7 ఫిల్మ్సే ఉన్నాయి. 2009 నుంచి 2017 వరకు దాదాపు 80-90-100 ఫిల్మ్స్ ఉన్నాయి. సో ఏమైంది? అప్పుడు జరిగింది ఏంటి, ఇప్పుడు జరిగింది ఏంటి? యాక్చువల్గా నా ఫస్ట్ సినిమా చంటిగాడు అండి, బీజే గారు డైరెక్షన్ చేసిన సినిమా. అంతకుముందు ఫోక్ సాంగ్స్ రాసేవాడిని. ఆ ఫోక్ సాంగ్స్ అట్లా బాగా ఫేమస్ అయిపోయిన తర్వాత అందులో చంటిగాడు సినిమా కో డైరెక్టర్ గారు శ్రీనివాసరావు గారు అని ఉండేది. ఆయన నన్ను జయ గారి పరిచయం చేయడం, అందులో నాకు 1+1 ఆఫర్ లాగా 2 పాటలు రాయడం. అందులో కుక్కరొక్క సాంగ్ ఒకటి, సిగ్గులోల్కే సీతలని. కుక్కరొక్క మంచి హిట్ అప్పుడు. అసలు దాని తర్వాత వరుసగా అవకాశాలు వచ్చేస్తాయి, ఇంకా మనం రైటర్ అయిపోయాం, గొప్ప రైటర్ అయిపోయాం అనుకున్నాను. కానీ కట్ చేస్తే చంటిగాడు, బ్యాక్ పాకెట్, ప్రేమికులు, సంథింగ్ సంథింగ్, టార్గెట్, మంగతాయారు టిఫిన్ సెంటర్. మంగతాయారు టిఫిన్ సెంటర్లో మళ్ళీ మంచి పాట, గాజులబ్బి ఓ గాజులో లబ్బయ్య, గాజుల మూట దించుకోరో, సక్క సక్కని గాజులెయ్యరో రబ్బయ్య, సైజు చిన్నది చూసెయ్యరో, లాయిలో లల్లాయి గాజులు, నాగులో నాకెయ్యి గాజులు అని. అది హిట్. కానీ సినిమా పోవడం వల్ల ఆ పాట పెద్దగా జనాలకు తెలియలేదు. ఆ తర్వాత అంతవరకు నేను ఫోక్ ఆర్ట్స్ చేశాను, ఎంఏ ఎంఫిల్ చేశాను. ఆ స్టడీ ఒకటి ప్లస్ పరిచయాలు లేకపోవడం, నాకు కొద్దిగా మోమాటం. అంటే వెళ్ళి నాకు సాంగ్ ఇవ్వండి అని అడగలేను. అంటే అక్కడికి వెళ్తే వాళ్ళు మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారనో భయం. అంతవరకు అసలు ఫోన్లో మాట్లాడాలన్నా ఎవరికైనా ఫోన్ చేయమంటే ఏమనుకుంటాడో ఎందుకులే అని ఒక చిన్న మోమాట ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే మహాత్మా పడిందో, నీలపూరి గాజులో నీలవేణి, అసలు అది నాకు విజిటింగ్ కార్డ్గా తయారైంది. నాకు అసలు జర్నీకి అక్కడి నుంచే మళ్ళీ జర్నీ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది నాకు. అక్కడి నుంచి ఒక రకమైన అంటే ఒక సక్సెస్ కాన్ఫిడెన్స్ని పెంచింది, అప్రోచ్ మారింది. అంటే జనాలు మనం అరే ఆ పాట అద్భుతంగా ఉంది, అట్లాంటి పాట మాకు ఒకటి కావాలి అని అడగడం, అది పెంచి నేను అంతవరకు ఇంట్రోవర్ట్ని. నన్ను చాలామంది అనేవాళ్ళు అసలు అంత తక్కువగా మాట్లాడతావు ఏంటని. ఇప్పుడు తర్వాత మారింది అనుకోండి పద్ధతి. ఆ తర్వాత నుంచి నన్ను నేను కోపప్ చేసుకున్నాను, ఇంప్రూవ్ అయ్యాను, నేర్చుకున్నాను, చదివాను. అక్కడి నుంచి ఈ రోజుల్లో మన మహాత్మా తర్వాత కూడా ఒక 1 year గ్యాప్ వచ్చింది మళ్ళీ నాకు. 2009 మహాత్మా రాస్తే 2010 ఈ రోజుల్లో ఎప్పుడైతే రింగ్ ట్రింగ్ ఈ రోజుల్లో టైటిల్ సాంగ్ పడిందో అక్కడి నుంచి ఇంకా కెరీర్ రూపొందుకుంది. వరుసగా ఆ ఒక్క పాట నాకు 40 సినిమాలు తెచ్చిపెట్టింది. సూపర్. అదండి. సో 2003 నుంచి 2009 వరకు కృష్ణవేణి పడకముందు మీరు ఏమన్నా అంటే నా పాటలు ఇలా ఉండాలి, ఇలా చేస్తే ఆఫర్స్ వస్తాయేమో అని చెప్పేసి మదన పడిపోయి ఏదైనా చదివేసి ఇలా ఉంటే బాగుంటుంది, మన స్టోరీ వేరేగా చెప్పాలి, పాటను వేరేగా రాయాలని ఏమన్నా కాన్స్టెంట్ హోంవర్క్ ఏమైనా చేశారా? హోంవర్క్ ప్రత్యేకంగా చేసింది తెలియదు నాకు. ఫస్ట్ నేను చంద్రబోస్ గారి ఇన్స్పిరేషన్తోనే అసలు వచ్చాను. ఓకే. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలి అనుకున్న రోజుల నుంచి కవితలు రాయడం, పాటలు రాయడం, మా వరంగల్లో నేను డ్యాన్స్ బ్యాలెట్స్ రాయడం, అట్లా నుంచి పాటలోకి వచ్చాను. ఎప్పుడైతే చంద్రబోస్ గారు పాటలు ఫేమ్ అవుతూ వచ్చాయో, నిజం చెప్పాలంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో చంద్రబోస్ అని కూడా డైరెక్ట్గా చెప్పాను, ఇంతే నా పాటలు రాయడం అనిపించింది. అంటే ఆయన ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు, టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపిన, ఇదే నా పాట రాయడం అంటే, మనకు ఇంతకంటే బాగొచ్చు కదా అని చెప్పి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ తెలిసింది పాట అంటే మాటలు కాదు, ఆటలు అసలే కాదు. అంత చిన్న పదాలతోని అంత కన్వే చేయడం అస్సలే ఈజీ కాదని తర్వాత తెలుసుకున్నాను నేను. ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చాను. చంద్రబోస్ అన్న పదప్రయోగాలు, ఆయన చెప్పే పద్ధతులు అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఆయన చూసే నేర్చుకున్నా. రైట్. ఒక రకంగా ఏకలవ్య శిష్యుని. ఓకే, ఏకలవ్య శిష్యుడు చంద్రబోస్ గారికి. రైట్. ఆ తర్వాత కృష్ణవేణి పడింది. అది ఒక పాటలో అంటే ఒక స్టోరీ చెప్పారు మీరు. ఆ స్టోరీ కూడా ఎలా చెప్పారంటే అందరూ ఇప్పుడు కూడా మహాత్మా అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఈ పాటే. ఆ తర్వాత రామ్ జగన్ గారు కానీ శ్రీకాంత్ గారిని గుర్తుకొస్తారు, కానీ మహాత్మా అంటే ఈ పాటే గుర్తుకొస్తుంది. ఎందుకంటే కృష్ణవంశీ గారు మొన్న మళ్ళీ నక్షత్రం రాశాను కృష్ణవంశీ గారికి, లైర లైర లబ్బర్ బొమ్మ.
అప్పుడు కూడా గుర్తు చేశారు. అసలు మన మహాత్మా అనగానే నీ పాట గుర్తొస్తుందిరా, నీ పాట నా సినిమా చెడదొబ్బింది అంటారు. ఎందుకు సార్ అంటే అక్కడికి క్లోజ్ చేసి ఉంటే బాగుండేది, నీ పాట మీద పిచ్చి పెంచుకొని నేను అక్కడి సినిమా ఎక్స్టెన్షన్ చేశాను నేను, నీ పాట అంత ఇష్టమైపోయింది నాకు అని. ఇప్పటికీ అసలు 2009 ఇది చూడండి, ఇంత స్పాన్లో కూడా ప్రతి ఒక్కళ్ళు దాని గురించి మాట్లాడతారు. సో ఇప్పుడు కృష్ణవేణి పాటకు వద్దాం. ఎంఏ ఫోక్ ఆర్ట్స్ అంటున్నారు, ఇంత చూశారంటున్నారు, ఎంఫిల్ కూడా చేశారు ఫోక్ ఆర్ట్స్లో. ఏమన్నా చిన్న ఫోక్ ఆర్ట్స్తో పాటు ఇంకో రకమైన ఈశాన్యంలో ఒత్తిడి పడి అది ఆలోచించుకొని ఏమన్నా పాట రాయడం జరిగిందా కృష్ణవేణి? నిజంగా మీరు చెప్తే ఆ ఒత్తిడి పడింది. అది ఎక్కడ పడిందంటే కరెక్ట్గా మీరు అన్నట్టుగా వాస్తుపరంగానే పడింది. ఎందుకంటే నేను మా మిసెస్ నా లవ్ మ్యారేజ్, రాధిక తన పేరు, 1st to 10th మీ ఇద్దరం క్లాస్మేట్స్. ఓకే, నైస్. తను చదివింది మళ్ళీ తర్వాత బీఆర్క్ చేసింది, మంచి ఆర్కిటెక్ట్, ఇక్కడ మున్సిపల్ ప్యానల్ ఇంజనీరు తను. అక్కడ కరెక్ట్గా వాస్తుపరంగా ఈశాన్యంలో మంచి పడింది. కానీ నేను చెప్పాను కదా, ఫస్ట్ నుంచి మోమాటం బాగా ఉండేది, ఎక్కువగా మాట్లాడేవన్నీ కాదు. అందుకని ఇప్పుడు కూడా మా మిసెస్ నన్ను బాగా బనాయిస్తుండే. స్కూల్ టైంలో చూసినప్పుడు ఎవరో ఒకరు పక్కన కంపల్సరీ ఉండేది, భుజం మీద చేసే తిరిగేవాడివి, నీకు మాట్లాడాలంటే ఒక ఫ్రెండ్ సాయం కావాలి, ఇప్పుడు చూస్తేనే అసలు ఆపకుండా మాట్లాడుతున్నావు, అక్కడికి ఇక్కడికి చాలా చేంజ్ ఉంది అని చెప్పేది. అది అనుకోకుండా జరిగింది. మేము తర్వాత ఒక మంచిగా కెరీర్లో సెట్ అయ్యి ఒకరికొకరు అనుకున్నాక అండర్స్టాండింగ్లోనే చేసుకున్నాము. అదే ఉంది తప్ప ఇంకా వేరే ఆర్ట్స్ ఏం లేవు, ఇంకేం ఆర్ట్స్ లేదండి. సో అలాగే అంటే ఈ పాట ముందు మీరు ప్రపోజ్ చేశారా, పాట తర్వాత ప్రపోజ్ చేశారా? పాట బిఫోరే, అప్పటికి మా మ్యారేజ్ కూడా అయిపోయింది. ఓకే. సో ఇంత ఇంట్రోవర్ట్గా ఉంటూ మిస్సెస్ కూడా చెప్పారు భుజం మీద చేయి ఉండాల్సిందే, మాట్లాంటి ఎవరు ఉండాల్సిందని చెప్పి. సో ప్రపోజ్ ఎలా చేశారు, అసలు మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. అది అంటే అనుకోకుండా యాక్చువల్గా తనే నాకు ముందుగా అంటే ప్రపోజ్ మీన్స్ నన్ను బాగా అప్రోచ్ కానీ నన్ను తీర్చిదిద్దడం కానీ తనే చేసింది. అంటే ఫస్ట్ మా జరిగిన కన్వర్జేషన్ ఇంకా బాగా గుర్తుంది. నువ్వు ఏ టైపు అంటే రోడ్డు నిండా రాళ్ళు ముళ్ళు ఉంటే అవన్నీ తీసేసుకొని ముందుకెళ్ళే టైపా, లేదా ఎవడో వచ్చి క్లీన్ చేస్తే క్లీన్ రోడ్లో వెళ్ళిపోదాం అనే టైపా అని నన్ను అడగడం. లేదు కష్టం ఉన్నా ఎదుర్కొని నేను క్లీన్ చేసుకుని పోవడమే నాకు ఇష్టం అని. అట్లా మా వ్యూస్ కలిసి అట్లా దగ్గరయ్యాం. నేను అందుకే నా ఎఫ్బీలో కూడా మేము కొత్త ఇల్లు కొనుక్కున్నాము, అప్పుడు కూడా ఎఫ్బీ లైవ్లో పెట్టాను నేను, ఏమని ఇటుక పేర్చి తాను పదం కూర్చి నేను పదిలంగా కట్టుకున్న బొమ్మరిల్లు ఇది అని. సో ఇంత పెద్ద హిట్ సాంగ్ ఇది. సో ఈ పాట కృష్ణవేణి పాట అవకాశం మీకు ఎలా వచ్చింది? యాక్చువల్గా సినిమాలో ఈ పాట లేదండి, సినిమాలో అసలు దీని సిచ్యువేషన్ లేదు. అప్పటికి హీరోయిన్ పేరు కూడా కస్తూరి. నేను ఆ పాటలో ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అనే సాంగ్, స్ట్రీట్ ప్లే రామ్ జగన్ గారి వెనక ఒక స్ట్రీట్ ప్లే టీం ఉంటుంది, ఆ టీం అంతా నా టీం. నేను ఇక్కడ చదువుకునే టైంలో కాలేజీలో ఉన్న టైంలో స్ట్రీట్ ప్లేస్ కూడా వేసేవాళ్ళం, ఈ సోషల్ అవేర్నెస్ చాలా చేసేవాళ్ళం. ఇక్కడ బోల్డెన్ స్ట్రీట్ ప్లేస్ కూడా రాశాను నేను, నాకు ఒక టీం ఉండేది, మేమంతా కలిసి ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. అందరూ ఇట్లా సిచ్యువేషన్ ఉన్నప్పుడు కృష్ణవంశీ గారు ఉత్తేజ్ గారి ద్వారా, ధనరాజ్ అని ఒక అసోసియేట్ ఉన్నాడు, కాస్టింగ్ అది చేస్తాడు తను ఉత్తేజ్ గారు చెప్తే ఉత్తేజ్ గారు మమ్మల్ని పరిచయం చేసి వీళ్ళ టీం చాలా బాగుంటుంది సార్, స్ట్రీట్ ప్లే చేస్తారు అంటే ఆ స్ట్రీట్ ప్లే టీం మమ్మల్ని సినిమాలో మేము కనిపిస్తాం. నేను ఆ సాంగ్లో కూడా నేను కనిపిస్తాను. నేను అప్పుడు కాకుండా ఫుల్ హెయిర్ ఉండేది. అట్లా ఒక 11 నైట్స్ మేము రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశాం. ఆ నైట్లలో ఇంకా మనకి ఇదే పని కదా, కృష్ణవంశీ గారు అసలు నా అడ్మైరింగే కృష్ణవంశీ గారి మీద. నేను చంద్రబోస్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు అడిగా, అన్న ఆయన అప్పటికి సింధూరం రాసినారు, అన్న మీకు కృష్ణవంశీ గారి దగ్గర కదా, కృష్ణవంశీ గారి దగ్గర నన్ను అసిస్టెంట్గా జాయిన్ చేయండి అంటే అప్పుడు ఆయన అడిగాడు ఇంకేం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు అంటే, సార్ నేను ఎంఏ ఫస్ట్ ఇయర్, అప్పుడు నేను ఎంఏ ఒక పొలిటికల్ సైన్స్ కూడా చదివా, ఎంఏ ఫస్ట్ ఇయర్. ఆయన నాకు చెప్పాడు ఈ స్టడీ కంప్లీట్ చేసుకో, ఫస్ట్ హోంవర్క్ చేసుకొని అప్పుడు హైదరాబాద్కి రా, వస్తే నీకు హెల్ప్ చేస్తా, నీకు హెల్ప్ నేను ఒక్కనే చేస్తానని మాత్రం రావద్దు, నీకు హెల్ప్ చేసే వాళ్ళలో నేను ఒకరిని అనుకొని రా అని చెప్పారు. ఆ మాట ఇంకా నా మైండ్లో ఉంది. అట్లా ఆయన అప్పటి నుంచి చూస్తున్నాను, 10 సంవత్సరాలు పట్టింది ఆయన దగ్గర చేయడం. ఇంకా 11 నైట్లో ఎంతో పని చేస్తున్నాం అనేసరికి మన లోపల ఇంకా అసలు క్రియేటివిటీ పుట్టుకొచ్చి నేను రాసుకున్న పాటలు, అవి అక్కడ విన్న పాటలు అవి ఇవన్నీ వినిపించేవాళ్ళం. ఆయన కూడా ఎప్పుడన్నా కొంచెం స్ట్రెస్గా ఫీల్ అంటే శ్యామ్ బ్యాచ్ని పిల్లలు వాళ్ళైతే పాడతారని డప్పులు వేసుకొని మేము పాడేది. ఈ పాట కనెక్ట్ అయ్యారు ఆయన, కనెక్ట్ అయ్యి 2-3 రోజులు వరుసగా పాడించేశారు ఆ పాటని. ఎన్నిసార్లు పాడించారో ఎన్నిసార్లు విన్నారో తెలియదు. ఆయన కనెక్ట్ అయ్యి ఒక ఫైన్ నైట్ చెప్పారు, ఈ పాట మా సినిమాలో పెడుతున్నారా, మీ బ్యాచే పాడుతున్నారు అని. అప్పటికప్పుడు ఆల్రెడీ డబ్బింగ్లో కూడా మీరు గమనిస్తే ఒక లిప్ సింక్ తెలిసిపోద్ది, కస్తూరి ఉన్న పేరుని కృష్ణవేణిగా మార్చారు హీరోయిన్ పేరు.
ఆ పాట అంతగా నచ్చి హీరోయిన్ పేరు కూడా మారింది. అట్లా ఆ సాంగ్ ఎక్కిందండి. ఒక్కసారి మా కోసం మళ్ళీ అదే ఊపుతుంది ఎనర్జీ సార్. రైట్. నీలపురి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలువలేని బాలామణి, నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. కృష్ణవేణి పాట అంత హిట్ అయింది 2009లో. మళ్ళీ 2009 నుంచి 2010 ఈ 1 year ఒక బ్లాంక్ పీరియడ్ అయింది మీ కెరియర్లో. అంటే ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చిన తర్వాత కూడా అవకాశాలు రాకపోవడానికి కారణం ఏంటి? దానికి కారణం మ్యాక్సిమం అంటే రైటర్గా ఎలివేషన్ రాకపోవడమే. అంటే ఈ పాట ఉంది అని తెలుసు తప్ప ఇప్పుడున్న మీడియా, సోషల్ మీడియా అప్పుడు అంత బలంగా లేదు మనకు. ఈ పాట ఎవరో రాశారు బాగుంది అనుకున్నా కానీ ఈ పాట రాసింది నేనే అని ఒక గుర్తింపు అది రాలేదు. తర్వాత వచ్చింది తెలుస్తూ తర్వాత, అందుకే రాలేదని. మేబీ నాటిగా పర్సనల్గా నేను ప్రమోట్ చేసుకోకపోవడం. సో మీ పాట ఎంత ప్రభావితం చేస్తే ఒక డైరెక్టర్ని, తను రాసుకున్న ఒక హీరోయిన్ క్యారెక్టర్ పేరునే మార్చేసింది. అసలు కస్తూరి నుంచి కృష్ణవేణిగా మార్చేది. అంత ప్రాధాన్యం చేకూర్చేసింది ఆ పాట. నిజంగా అంటే యాక్చువల్గా సినిమాలో హీరో పేరు దాస్, అంటే మోహన్ దాస్ అనే దాంట్లో నుంచి దాస్ తీసుకొని గాంధీ గారి వైఫ్ పేరు కస్తూరి పెట్టుకొని అంటే అంత యాప్ట్గా ఉన్న దాన్ని కూడా మార్చేంతగా ప్రభావితం చేసింది. ఆ మధ్య సాక్షిలో కూడా అసలు ఫస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీలో నుంచి మొన్నటి వరకు వరల్డ్ మ్యూజిక్ డే రోజు ఒక 100 పాటలు రాశారు వాళ్ళు, ఒక ఎంపిక చేసుకునే పాటలు. అందులో ఈ నా పాట కూడా ఉండడం నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. ప్రౌడ్ మూమెంట్ కదా నిజంగా. అంటే 85 సంవత్సరాల సినిమా చరిత్రలోంచి 100 పాటలు పికప్ చేసి అందులో బాగా జనాదరణ పొందిన పాటలను పికప్ చేసుకొని అందులో దీని గురించి రాయడం, నా పేరు మెన్షన్ చేయడం, నా గురించి రాయడం అనేది నిజంగా బాగా అంటే ఇప్పటికి కూడా ఎఫ్ఎంస్లో మ్యూజిక్ ఛానల్స్లో బాగా మోగే పాట ఖచ్చితంగా వస్తుంది. సో ఆ 1 year హియాటస్ ఒకటి వచ్చిందంటే లైక్ ఒక రకమైన బ్లాంక్ పీరియడ్ వచ్చింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక సినిమా రావడం జరిగింది. ఆ సినిమా దుమ్ము రేపడం జరిగింది. ఆ సినిమాలో టైటిల్ సాంగ్ అయితే అసలు చింపొదిలి పెట్టేసింది అసలు. సో అది ఎలా జరిగింది ఈ రోజుల్లో? అంతకుముందు మారుతి గారికి నేను యాడ్స్ అవి చేసేవాళ్ళు, ఎలక్షన్ సాంగ్స్ అవి రాసేవాడిని మారుతి గారికి. ఎప్పుడైతే మహాత్మా నీలపురి గాథలు ఇట్టేందో ఆయన నీలపురి గాథలకు విపరీతమైన ఫ్యాన్. ఆయన అప్పటివరకు నేను రాసినని తెలియదు. ఏదో మాటల సందర్భంలో పాట నేను రాసిన, అరే నువ్వు రాసేవా అసలు నాకు బాగా ఇష్టం, నేను ఇప్పుడు సినిమా చేస్తున్నాను, అందులో ఒక సాంగ్ రాయాలి అని చెప్పి పిలిచారు. ఫస్ట్ ఒక సెల్ ఫోన్ సాంగ్ ఉంటుంది, అందులో సెల్ ఫోన్ రింగ్ టోన్స్ మీద ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ రాయించారు. తర్వాత ఈ సినిమా అంతా అయిన తర్వాత సినిమాకు ఒక థ్రెడ్ లాగా ఒక సాంగ్ ఉంటే బాగుంటుంది అనుకొని ఈ రింగ్ ట్రింగ్ సాంగ్ చూపించేయడం జరిగింది. అప్పుడు నన్ను పిలిచి రాయించారు. ఈ సాంగ్ కూడా నేను సినిమా అంతా షూట్ అయిపోయిన తర్వాత ఆ సన్నివేశాలు చూస్తూ రాసింది. ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంటుంది. అందులో కూడా గమనిస్తే ఇప్పుడు మనం గమనిస్తే ఈ ట్రెండీ పదాలు అంటున్నారు, అప్పట్లో రాసాం. పొద్దున్నే పరిచయం, మధ్యాహ్నం మ్యాట్ని, సాయంత్రం సయ్యాట, రాత్రికి బయట ఆట. కొన్ని సామెతలు కూడా తిప్పి చెప్పి అది కూడా సామెతలు తిప్పి చెప్పడం అనేది అది బాగా ఎక్కింది. దాని తర్వాత వెరీ నెక్స్ట్ బస్ స్టాప్ మళ్ళీ మారుతి గారిదే. అందులో ఒక మెలోడీ సాంగ్ రాయించారు నాతోని. యాక్చువల్గా జేబీ మ్యూజిక్ డైరెక్టర్ దానికి. తను ఆ మెలోడీ సాంగ్ ట్యూన్ అయిపోయిన తర్వాత మారుతి గారేమో శ్యామ్తో రాయిద్దాం ఇది అంటే, లేదంటే వద్దు, తను అన్ని మాస్ పాటలు రాస్తున్నాడు, మనకి ఈ పాటను చాలా మంచి మెలోడీ, అసలు రాస్తారా లేదా అసలు వద్దు అని అపోజ్ చేశాడు ఆయన. అది నాకు జేబీ గారే చెప్పారు ఈ మాట. అపోజ్ చేశారు. అపోజ్ చేస్తే లేదు శ్యామ్ అన్ని పాటలు రాయగలడు, నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆ పాట ఇచ్చారు. అది అంతే హిట్. రేవంత్, మన ఇండియన్ ఐడల్ రేవంత్ పాడారు. అసలు అద్భుతమైన గాత్రంతో పాడారు. చిన్న పదాలతో రాశాం. చంద్రబోస్ అన్న నాకు ఈ పాటతోనే మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశారు. పెట్టి అసలు మకుటమే అదరగొట్టేవరా, కళలకే కనులు వచ్చిన క్షణం ఇది అని. మామూలుగా కళలు కంటాయి, కానీ ఆ కళలకే కనులు వచ్చినాయి. అంటే ఫస్ట్ టైం తొలి ప్రేమ పుట్టింది అని చెప్పడం అద్భుతమైన ఎక్స్ప్రెషన్తో రాశా. అసలు మకుటం అదరగొట్టేవరా, అక్కడ అది బ్రేక్. తర్వాత మళ్ళీ ప్రేమ కథా చిత్రం, వరుసగా మారుతి గారికి హ్యాట్రిక్. అందులో నా పాటలు హిట్ అవ్వడం చాలా సంతోషం. సార్ ఒకటి మీరు జేబీ గారు అన్న డౌటే కూడా జనరల్గా అందరికీ వస్తూ ఉంటుంది అనమాట. ఒక మాస్ సాంగ్స్, ఒక ట్రెండీ సాంగ్స్, అంటే మీరు ఒక రకమైన బ్రేకింగ్ ద ట్రెండ్ కూడా చేశారు. అంటే సామెతలు తీసుకొచ్చి తిప్పేసి పెట్టేసి చేయడం. తర్వాత పాత పాటను ఒక పాటను తీసుకొని సొల్లు చెప్పొద్దని చెప్పి దాన్ని మళ్ళీ తీసుకొని అది కూడా హిట్ పాటే. అదే దాన్ని కూడా చెప్పడం, అంటే ఒక రకమైన ఒక మోషన్లోకి తీసుకెళ్ళి, అంటే సాంగ్ ఇలా ఉండబోతుందని చెప్తూ ఉన్నారు. అండ్ వెంటనే మళ్ళీ ఒక మాధుర్యం బేస్డ్ ఉన్న పాటలు రానివ్వడం. కానీ ఆ తర్వాత ప్రేమ కథా చిత్రంలో మీరు ఇందాక అన్నట్టు
ఆ పాట నిజంగా అంత మెలోడీ సాంగ్ అసలు మీరు రాశారంటేనే ఒక రకమైన అసలు ఎలా ఇన్ని పాటలు రాయగలరా అని చెప్పేసి అసలు ఆ పాట గురించి చెప్పండి సార్. అసలు ఆ పాట అంత మెలోడీ సాంగ్, అంత సూపర్ హిట్ సాంగ్ ప్రేమ కథ చిత్రం పాట. అది కూడా సిచ్యువేషనల్ సాంగ్, అంటే సినిమా ఒక మలుపు తీసుకునే తరుణంలో వచ్చే పాట ఇది. అది అంత జనాలకి ఇంకా బాగా గుర్తుందంటే సన్నివేశం, అంత బలమైన సన్నివేశం. అక్కడి నుంచి సినిమా అంతా మారిపోద్ది. మనకు అంతవరకు ఒక జానర్లో ఉంటుంది, అక్కడి నుంచి హారర్ జానర్లోకి వెళ్ళిపోతుంది. అదే పివట్ అక్కడి నుంచి మారుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఆ పాట కూడా షూట్ అయిపోయిన తర్వాత రాశాను నేను. అది కూడా చూస్తూ రాయడం జరిగింది. అందుకే మీరు గమనిస్తే వణుకుతోంది పెదవి, తర్వాత తీర్చమంది మనవి అన్నప్పుడు అమ్మాయి పెదవి కొరకడం, మనవి అయినప్పుడు తల దించుకోవడము, తలుపులు తెరవన మైకం అని ఇట్లాంటి దాంట్లో అవన్నీ కరెక్ట్గా యాప్ట్గా ఉంటాయి. అది చూస్తూ రాసింది. నిజంగా మారుతి గారు ఇచ్చిన ఇన్పుట్స్ నా మీద పెట్టుకున్న నమ్మకం, అందుకనే స్టార్ట్ చేయడమే కొత్తగున్నా హాయేనువా మత్తుగున్నా మాయేనువా రమ్మన్నా తెమ్మన్నా తీయని బాధ, రమ్మన్నా తెమ్మన్నా రాయని గాథ అని, తీయని బాధ రాయని గాథ అని ఇట్లాంటి అన్ని చిన్న చిన్న ప్రయోగాలు చేసి రాసిన పాట. అది కూడా మంచి పేరు తెచ్చింది. సరే, ఇప్పుడు చూస్తూ రాయడం అనేది అది కొంచెం కష్టమే కదా. అంటే అది సిచ్యువేషన్ చూస్తూ దానికి తగ్గట్టు పదాలు అక్కడ పడాలి అండ్ యాప్ట్గా కట్ కూడా అవ్వాలి. ఎందుకంటే అది ఎంత అసలు ఎలా జరిగింది? ఎందుకంటే అక్కడ సన్నివేశం చెడిపోకుండా ఆ సన్నివేశాన్ని ఇంకా మనం ఎలివేట్ చేసేలాగా అది ఒక రకంగా అంటే కరెక్ట్గా ఒక మనం మెజర్మెంట్ ఇచ్చి కుట్టమన్నట్టే. అది కొంచెం ఏమాత్రం అటు ఇటు అయినా మొత్తం చెడిపోద్ది. అందుకని ఊళ్ళు దగ్గర పెట్టుకొని రాశాను. అది చాలా ఒక రకమైన రిస్క్, అట్ ఇస్ వెరీ బిగ్ ఛాలెంజ్ అది. కానీ అది నిజంగా చెప్పాలంటే ఆ ఛాలెంజ్ మీరు స్వీకరించారు కాబట్టే ఇప్పుడు ఇన్ని పాటలు రాయడం కానీ ఇదంతా రావడం కానీ జరుగుతుంది. ఖచ్చితంగా అదే. సో మారుతి గారు ఒక రకంగా ఒక గివ్ అండ్ టేక్ జరిగింది మీకు మారుతి గారికి. ఎగ్జాక్ట్లీ. ఇంకా నన్ను బాగా ఎలివేట్ చేసి నన్ను నేను తీర్చిదిద్దుకునేలాగా చేసింది మారుతి గారు. ఆయనకి మీ పాటలు ఆయన సినిమాలకు బాగా సపోర్ట్ ఇవ్వడం, మీకు కూడా రాయడానికి ఆయన సినిమా ప్లాట్ఫామ్ అవ్వడం చాలా జరిగింది. సో ఇప్పుడు ప్రేమ కథ చిత్రం తర్వాత మళ్ళీ ఇప్పుడు అనిల్ రావుపూడి గారితో అసోసియేషన్ కూడా మీకు వచ్చింది. సో అనిల్ రావుపూడి గారి స్నేహం అసోసియేషన్ గురించి కూడా చెప్పండి మీరు. అనిల్ రావుపూడి గారితో పటాస్ నుంచి ఉంది నాకు. యాక్చువల్గా పటాస్లో ఒక సాంగ్ ఉంటుంది, టప్ టప్ అనే సాంగ్ ఉంటుంది. అది నేను రాయాలి ముందు, ఎందుకో అనుకోని కారణాల వల్ల కుదరలేదు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్, అది కుదరలేదు. ఆ టైంలో నేను రౌడీ రాస్తున్నా రామ్ గోపాల్ వర్మ గారికి. రౌడీ సింగిల్ కార్డ్. అసలు రామ్ గోపాల్ వర్మ కంబ్యాక్ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా అది. మోహన్ బాబు గారు, జయసుధ, అంత విష్ణు, శాన్వి అంత మంచి ఉన్న దాంట్లో అసలు వర్మ గారికి సింగిల్ కార్డు రాశాను 6 పాటలు. అది ఆ టైంలో నన్ను అబ్జర్వ్ చేసేవారు. సేమ్ సాయి కార్తిక్ గారు మ్యూజిక్ దానికి, పటాస్ కూడా సాయి కార్తిక్ గారు. అట్లా సాయి కార్తిక్ గారే నన్ను అనిల్ రావిపూడి గారికి పరిచయం చేశారు. వర్మ గారికి రాస్తున్నారంటే అసలు సూపర్ అండి అని చేద్దామన్నారు. ఎందుకో వీలు అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ పటాస్ హిట్ సుప్రీం పడింది. ఆ సుప్రీంలో సాంగ్ ఇచ్చారు, టైటిల్ సాంగ్ టాక్సీ వాళ్ళ. ఆయన అనిల్ గారు ఎప్పుడు కనిపించినా కూడా సుప్రీంకి పటాస్కి మధ్య గ్యాప్లో అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. సాయి కార్తిక్ గారి స్టూడియోలో ఎప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళం. కనిపించిన ప్రతిసారి శ్యామ్ గారు మీరు నాకు కనిపించకండి, మీ మీద మీ రుణం నాకు ఉండిపోయింది, మీకు ఏదో ఒకటి చేయాలి నేను అని అనేవాళ్ళు. అయ్యో పర్లేదు సార్ చేయండి అని. అట్లా సుప్రీం అవకాశం వచ్చింది, ఇచ్చారు. యాక్చువల్గా ఇంటర్నల్గా జరిగిన మ్యాటర్ ఏంటంటే టాక్సీ వాళ్ళ సాంగ్కి బిఫోర్ వేరే సాంగ్ చేశారు. ఓకే అది యాక్సిడెంట్ అనే పదంతో చేయడం జరిగింది. కానీ ఎందుకో సెంటిమెంటల్గా దిల్ రాజు గారు వద్దన్నారు ఆ పాటని. ఆ పాట పాడించడం, రికార్డ్ చేయడం అంతా జరిగిపోయింది. మనకు పడింది పాట సుప్రీంలో అనుకున్నాం. దిల్ రాజు గారు ఈ పాట వద్దండి, సెంటిమెంటల్గా అసలు ఆ పదం వద్దు అని చెప్పి అన్నారు. తర్వాత వేరే ట్యూన్ చేశారు. వేరే ట్యూను వాళ్ళు అప్పటికి షూటింగ్ అవుతుంది. ఆ సాంగ్ కోసం సెట్స్ వేశారు. ఒక 3 రోజుల ముందు ట్యూన్ రెడీ అయింది. ఆల్రెడీ సెట్స్ వేసేసుకున్నారు. పాట అర్జెంటుగా రాయాలి, వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం, మరి పెద్ద రైటర్కి ఇచ్చేద్దాము లేదని సాయి కార్తిక్ గారు, అనిల్ రావిపూడి గారు, దిల్ రాజు గారిని ఒప్పించి ఈ పాట, ఎందుకంటే ఒక వెర్షన్ శ్యామే రాశాడు, తను మీరు అనుకున్నట్టుగా స్పీడ్గా రాస్తాడు, క్వాలిటీగా రాస్తాడు, చూడండి అని చెప్పి ఆయనకు నమ్మకం కలిగించి రాయించారు. అంతే ఫాస్ట్గా ఒక రోజులో ఓకే చేసుకున్న పాట. సూపర్ సార్. టాక్సీ వాళ్ళ టాక్సీ అది నిజంగా మంచి పేరు తెచ్చింది. అది అక్కడ నుంచి ఆయన ఒక టైటిల్ సాంగ్ సెంటిమెంట్గా తీసుకొని రాజా దగ్గర టైటిల్ సాంగ్. సార్ రాజా దగ్గరికి వచ్చే ముందు రౌడీ సినిమా గురించి మాట్లాడుకుందాం. రామ్ గోపాల్ వర్మ గారి అంటే తెలుగు కంబ్యాక్ ఫిల్మ్. మోహన్ బాబు గారు, విష్ణు గారు కలిసి నటించారు ఆ సినిమాలో. ఒక పరమ నాస్తికుడైన డైరెక్టర్ చేత
అలివేలు మంగ మీద ఒట్టు, శ్రీనివాసుని ఒట్టు అని చెప్పేసి ఇన్ని దేవుళ్ళు ఇన్ని ఒట్టులు పెట్టించారు. ఆయన అసలు ప్రామిస్లే చేయరు, దేవుడు అంటే నమ్మకం ఉండదని. ఆయన ఎలా ఒప్పుకున్నారు సార్ ఈ లిరిక్ అసలు? మంచి మంచి క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్గా సినిమాకి ఫస్ట్ రౌడీ అన్న దానికంటే ముందు ఒట్టు అని పెడదాం అనుకున్నారు టైటిల్. అందుకని అది వచ్చేటట్టుగా రాద్దాం అనేది ఆయన థాటే ఉన్నప్పుడు నేను రాస్తే ఆయన నన్ను పాయింట్అవుట్ చేశారు. అసలు అలివేలు మంగం మీద ఒట్టు అని ఎందుకు రాసేవాను అంటే, సార్ ఏదన్నా మనం అల్టిమేట్ ఒట్టు పెట్టేటప్పుడు అమ్మ మీద ఒట్టు అంటాం, అమ్మతో అంటాం. అది సీమ బ్యాక్డ్రాప్లో జరిగినప్పుడు అమ్మ ఎవరు? సీమకంతటి అమ్మ అలివేలు మంగమ్మ. అందుకని నేను నిన్ను ప్రేమిస్తున్నా, మా అమ్మ మీద ఒట్టు అని చెప్పడానికి అలివేలు మంగ మీద ఒట్టు అని చెప్పేశారని కన్విన్స్ అయ్యారు. అంటే అల్టిమేట్ ఒట్టు అది. ఇంకా అంతకంటే ఆయన సూపర్ లాజిక్తో కొట్టేశారు. తర్వాత అందులో ఇంకో సాంగ్ నీ కోపం మీద ఒట్టు అని రాశాను నేను. అంటే నో అది అసలు వద్దన్నారు. వద్దంటే సరే అని చెప్పి మౌనంగా ఉండే నీ మోహం మీద మోహాన్నే పెంచేసే నీ మౌనం మీద ఒట్టు అని రాశాను. అడిగారు అట్లెట్లా అని. అంటే దానికి నాకు ఎండమూరి గారి ఒక నవల్లో ఆయన రాస్తారు, నిశ్శబ్దంలో నీ శబ్దం వినిపిస్తుంది అని. అది చెప్పాను నేను. సార్ మౌనంగా ఉన్నా నీ మౌనం నాకు ఇంకా మోహాన్ని పెంచుతుంది, ఇంకా ప్రేమను పెంచుతుంది. అక్కడ కన్విన్స్ అయ్యారు. అట్లా అంటే నిజంగా లాజికల్గా ఇది కరెక్ట్ అందుకే రాశాడు అని. అందులో ఆయన అసలు సూపర్ ఫాస్ట్ అండి. వర్మ గారిని మనం చూస్తే ఆయన డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏదైనా పదం ఉంటే అసలు నా ఆన్సర్ ఇది బాగాలేదు, ఎందుకు బాగాలేదు చెప్తారు, ఇది బాగుంది ఎందుకు బాగుంది చెప్తారు. అసలు సాంగ్ రావడానికి కూడా అసలు ఆయన ఏమంటారు స్ప్లిట్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఆయన మనతో మాట్లాడేది ఒకటి, ఆయన ఆలోచించేది ఒకటి, చేసే పని ఒకటి ఉంటుంది. అంత స్ప్లిట్ మేనేజ్మెంట్ నేను ఇంతవరకు అసలు ఎవరి దగ్గర చూడలేదు. ఆయన దీని గురించి చెప్తూ మళ్ళీ టక్కున ఇంకో సాంగ్ గురించి అంటారు, ఆ సాంగ్లో ఈ లైన్ రాసావు భలే ఉంది అది అంటారు. అంత ఫాస్ట్గా ఆయన ఒక అథ్లెట్, ఆయన పరిగెడుతుంటాడు. ఆయనకంటే ముందు మనం పరిగెత్తాలి, లేదంటే వెనక పడిపోతాం. ఆయన డెస్టినేషన్ కన్నా ముందు మనం చేరుకుని అంత అందులో నిజంగా అన్ని రకాల సాంగ్స్, అన్ని జానర్లో ఉండే సాంగ్స్ రాశాను. ఒకటి సీమలెక్క అని చెప్పి రాశారు, మోర్న్ ఆఫ్ ఎలివేషన్ సాంగ్ అది రాయడం. ఎందుకంటే అప్పుడే ఆయన ఆ డైలాగ్ వేస్తారనమాట, వచ్చే జన్మలోనే నీకు అర్థమవుతుందని ఆశ, ఒకటి చంపేసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఆ సాంగ్ అని. అసలు ఆ పగ అనేది చెప్పగలిగాం. అంటే వాళ్ళు మంచి బంధువు అంటే వాడిని గుర్తుపెట్టుకోము, కానీ శత్రువు అనే వాడిని మర్చిపోము అని అట్లాంటివి రాశాను నేను. నువ్వు అసలు నా మీద నువ్వు స్కెచ్ చేసే లోపు, నా మీద కన్నేసే లోపు నేను లేపేస్తాం, మేము నీ చూపు వీకేస్తాం అని ఇట్లాంటివి కొన్ని ఏదో రాసాం అందులో. అట్లా ప్రతిదీ కూడా ఆయన అంత బాగా చెప్తారు. అంత వైలెన్స్ ఇంత రొమాన్స్ ఎట్లా సాధ్యమైంది సార్ రాయడానికి? ఎప్పుడు రొమాన్స్ లాజికల్ చెప్తున్నారు మీరు, ఎంత కష్టపడ్డారు? అంటే ఐ మీన్ ఆ సిచ్యువేషన్ అలా చెప్తాంతో మీకు ఆ ఇన్స్పిరేషన్ వచ్చేసిందా లేకపోతే? అంతేనండి, ఆయన ఒక సిచ్యువేషన్ చెప్పి అంతే ఫాస్ట్గా పెడతారు. ఒక సిచ్యువేషన్ చెప్పారు, మోహన్ బాబు గారు ఇంట్రొడక్షన్ సీన్ చెప్పారు. సీన్ చెప్పి కాసేపు అసలు సీన్ చెప్పి ఎట్లా తిరిగి కాఫీ తీసుకొని ఏమన్నా వచ్చిందా ఐడియా ఆడు, అంత ఫాస్ట్గా ఉంటారు. నేను అనుకున్నా అసలు అన్న అనే క్యారెక్టర్ చెప్పాలంటే సేమ్ అక్కడ కూడా అమ్మని వాడా నేను. అమ్మోరిని మించిన అయ్యవు నువ్వే, అమ్మోరి కంటే గొప్పోడివి నువ్వు, అయ్యోరిని పోలిన అన్నవు నువ్వు, అన్న అనే క్యారెక్టర్ గురించి. అట్లా ఆయన మనం అంత కూర్చుంటే ఇన్స్పిరేషన్ ఆటోమేటిక్గా వచ్చేది. చాలా వర్క్ చేశాను. మీరు నమ్మరు, 6 పాటలు, ఎవ్రీ సాంగ్ ½ అన్ అవర్ కంటే ఎక్కువ రాయలేదు. ½ అన్ అవర్ అంతే. ఇంత లోతర్థం ఇంత లాజిక్లు ఉన్నా కూడా మీరు ½ అన్ అవర్లో అంతే. ఆయన అంత చెప్పేవాళ్ళు, అంత ఫాస్ట్గా ఓకే చేసేవాళ్ళు. అంతే ఫాస్ట్గా సాయి కార్తిక్ గారు అసలు అందులో 6 పాటల్లో 3 పాటలు నేను రాసిన తర్వాత ట్యూన్ చేశారు, 3 పాటలు ట్యూన్కి రాశాను. అంతే ఫాస్ట్గా ఆయన ట్యూన్ చేసేవాళ్ళు, అంతే ఫాస్ట్గా ఈయన డెసిషన్ తీసుకునేవాళ్ళు, అంతే ఫాస్ట్గా నేను రాసేవాడిని. అట్లా ½ అన్ అవర్ కంటే ఎక్కువ రాయలేదు ఏ పాట. సూపర్ సార్. అంటే సార్ ఇప్పుడు మీరు ఒక పాట రాయడానికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక రకమైన నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ అంటే ఆఫ్ కోర్స్ మీకు ఎంఏ నుంచి ఎంఫిల్ నుంచి కొంచెం నాలెడ్జ్ రావచ్చు. అలాగే ప్రాంతాన్ని చదవడం కానీ, ఇందాక మీరు రాయలసీమ అంటే అలివేలు మంగ అంటాం, అమ్మోరు అంటాం, అయ్యోరు అంటాం, ఇలాంటి ప్రాంతాల గురించి చదవడం కానీ, వాటి గురించి ఒక పరిశీలన చేయడం కానీ అదొకటి. అండ్ ఆల్సో కొంచెం అబ్జర్వేషనల్ ఇది కూడా స్కిల్స్ కూడా కావాలి పాట రాయాలంటే. సో ఇవన్నీ అంటే సమతుల్యంలో ఉంటేనే పాట వస్తుందని అంటూ ఉంటారు. సో ఒక పాట మీరు రాద్దాం అనుకుని డిసైడ్ అయినప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, మీ హోంవర్క్ ఎలా ఉంటుంది, మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది రాయడానికి? ఫస్ట్ డైరెక్టర్ గారి విజన్ నుంచి పోతానండి నేను. ఎందుకంటే ఏది ఉన్నా వాళ్ళ విజన్ గొప్పగా ఉంటుంది. నేను నక్షత్రంకు రాసినప్పుడు ఆయన లైరే లైరే లబ్బరు బొమ్మ బేసు చూస్తే బెల్లం దిమ్మ ఇది పాట. అందులో ఇచ్చే పోతా దీన్ని చూసి కళ్ళు దానం ఇచ్చే పోతా రాశాను.
నేను అనడం నా సెన్స్ ఏంటంటే ఇంకా చూసిన తర్వాత కళ్ళక్కర్లేదు దానం చేస్తాను నేను అని. డైరెక్టర్ గారు కృష్ణవంశీ గారు అర్థం చేసుకుంది ఏంటంటే ఆయన విజన్ అంత గొప్పది, డైరెక్టర్ విజన్ వేరే ఉంటుంది. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో అంటే కళ్ళు దానం చేస్తే ప్రతి జన్మలోనూ ఇంకా దాన్ని చూద్దామని, అంటే ఇంకా దాన్ని చూస్తూ ఉండిపోదామని. నీ కళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా దాన్నే చూస్తాయి కదా, అంటే దాన్ని ఇంకా చూస్తూ ఉండాలనే సెన్స్ను అంత అద్భుతంగా చెప్పేవారా అన్నారు. నా సెన్స్ ఏమో ఇది వేరు, ఇంకా దాన్ని చూసిన తర్వాత చూపక్కర్లేదు అని, కానీ ఎప్పుడూ చూస్తూ ఉండాలి అనే అర్థం ఆయన చేసుకున్నారు. తర్వాత ఒక సాంగ్లో నేను రెయిన్బో అనేదో యూజ్ చేశాను, రాత్రికి రెయిన్బో రంగుల్ని పూసేద్దాము అని రాశా. ఆయన అది కూడా డిఫరెంట్ వేలో అర్థం చేసుకున్నారు. ఒకటి రెయిన్బో ఒక స్ప్లిట్ సెకండ్ వచ్చిపోద్ది కదా, జీవితం కూడా అంతే స్ప్లిట్ సెకండ్ అని చెప్పావు కదా, టైం లేదు గురు అని ఒక హుక్ లైన్తో రాశాను. భలే కనెక్ట్ చేసేవారు ఆయన. అంటే డైరెక్టర్ విజన్ వేరే ఉంటుంది. అట్లా ఫస్ట్ డైరెక్టర్ గారి విజన్ ఏంటి అర్థం చేసుకొని ట్రై చేస్తా. ప్లస్ కొత్తగా ఏం చెప్పగలుగుతాం, ఇప్పుడు మనం ఏది చెప్పినా ప్రేమ అదే, ఎమోషన్ అదే, పదాలు అవే, భావం అదే. అట్లా మనం ఏ కొత్తగా చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. ఇంతకుముందు చెప్పిన రైటర్లు ఏ విధంగా చెప్పారు, దానికంటే మనం కొత్తగా ఏం చెప్పగలుగుతాం. దానికోసం నిజంగా నేను ఏదో నేను రాసిన కవితల్లో ఒక సిరాచుక్క లక్షల మెదళ్ళ కదలిక అని కాళోజీ గారు అంటారు. కానీ ఆ సిరాచుక్కను విదిలించడానికి ఈ చిన్ని మెదడును ఎన్నిసార్లు కుదుపాలి. అట్లా కొంత శుద్ధాల అశోక్ తేజన్న కూడా అంటారు, పదం పదం ప్రసవ వేదనం, సాగర మదనం మేధస్సాగర మదనం. అట్లా కొంత ఫైట్ అయితే జరుగుద్ది. సో ఇప్పుడు మీరు మీ పాటలు చూస్తే కనుక, వింటుంటే కనుక, అంటే ఒక స్టోరీ ఉంటుంది మీ పాటలో. అంటే సినిమాకు ఒక స్టోరీ ఉంటుంది, ఆ పాట ఆ సినిమా స్టోరీని చెప్తూనే ఆ పాటలో కూడా ఒక స్టోరీ ఉంటుంది. ప్రతి పాటని తీసుకుంటే, ఏ పాట తీసుకుంటే ఒక లవ్ స్టోరీ కన్వే చేయాలంటే మొత్తం అక్కడి నుంచి అక్కడికి లవ్ స్టోరీ కన్వే చేయడం. ఇందాక అదే మన ప్రేమ కథ చిత్రంలో ఆ సాంగ్ చెప్పాలంటే ట్రాన్సిషన్ పాయింట్, ఆ ట్రాన్సిషన్ బ్యూటిఫుల్గా చూపించడం. ఇక్కడ మళ్ళీ ఆ లవ్ని కూడా ఒట్టు వేసుకుంటూ, అంటే రాయలసీమ ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తూ తను ఎంత ప్రేమిస్తాడంటే ఆ సాంగ్ స్టార్టింగ్ నుంచి సాంగ్ ఎండ్ వరకు ఒక రకమైన స్టోరీ చెప్పడం. అలాగే ప్రతి దాంట్లో కూడా ఒక స్టోరీ టెల్లింగ్ మోడ్ అనేది స్టార్ట్ చేశారు. అంటే మనం ఒక అల్లిక, అందమైన అల్లిక కనిపిస్తుంది. అది మీకు హ్యూజ్ ప్లస్ అని మీరు నమ్ముతున్నారు సార్, అంటే మీ పాటలకి? ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే సౌండింగ్ బేస్తో ఇప్పుడు అంతా సౌండింగ్ అయిపోయింది. పాట అనగానే సౌండింగ్తో, అంటే ఒక పదం రాస్తే చాక్లెట్ అని రాస్తే బిస్కెట్, సోల్మేట్, చాక్లెట్ అని ఇట్లా రాసుకుంటూ ఇది అయిపోయింది. అంటే ఆ సౌండింగ్తో అప్పటి వరకు మనం ఎంజాయ్ చేస్తామేమో కానీ పాట నిలబడదని నా నమ్మకం. అందుకని ఆ చిన్న పదాలు, ఆ సౌండింగ్ అయినా ఏదైనా ఎక్స్ప్రెషన్, ఒక ఎమోషన్ని చెప్పాలి అని ప్రయత్నిస్తుంటా. అది నిజంగా సక్సెస్ అవుతున్నాం. అదే మనకు పాటలను తెచ్చిపెడుతుంది, మనం ఇంకా నిలుపుతుంది రన్నింగ్ రేస్లో. సో ఇప్పుడు రాజా ది గ్రేట్కి వచ్చేద్దాం. అదే స్టోరీ టెల్లింగ్ మోడ్ని ఈ టైటిల్ సాంగ్లో కూడా మీరు చెప్పడం జరిగింది. అండ్ ఎక్కడ కూడాను అంటే ఒక జాలి కలిగించకుండా, లేదా ఎవరన్నా జాలి పడుతూ మాట్లాడుతూ కౌంటర్ వేసే విధంగా, వాళ్ళు ఒక నిజమైన ఒక ఎనర్జెటిక్ పర్సన్, విజువలీ ఛాలెంజ్డ్ అయితే తన స్టోరీ ఎలా ఉంటుందని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ మీకు అనిల్ గారు చెప్పినప్పుడు ఎలా చెప్పారు, మీరు దాన్ని ఎలా పర్సీవ్ చేసుకున్నారు, ఎలా రాశారు? అనిల్ గారు యాక్చువల్గా ఎంత మంచి రైటరో అంత మంచి యాక్టర్ ఆయన. మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రవితేజ గారు కూడా అన్నారు, అనిల్ చేసిన దాంట్లో మేము 50% చేసినా అద్భుతంగా చేస్తాము, అంత మంచి యాక్టర్ అని. ఆయన అంత అద్భుతంగా దాన్ని యాక్ట్ చేస్తూ వివరిస్తారు మనకి. ప్లస్ రవితేజ గారిని అసలు మొత్తం ఇన్వాల్వ్ చేసుకొని మొత్తం అందులో కళ్ళు లేనివాడు అని అనగానే రవితేజ అంటాడు, నార్మే అది లేకుండా మనం చెప్పలేమా అని. అట్లాంటివన్నీ రవితేజ గారి యాక్సెంట్లో చెప్పి అసలు మనకు పర్ఫెక్ట్గా కూర్చోబెడతారు, పిక్చర్ చూపించేస్తారు. అందులో శ్రీనివాస్ రెడ్డి అనిల్ గారు మంచి ఫ్రెండ్స్ చెప్పనిచ్చారు. ఆయన యాక్షన్ కూడా ఆయన ఇట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తారు అని చెప్పి అద్భుతంగా చెప్పేవాళ్ళు. చెప్పి వీళ్ళు ఒక సానుభూతి చూపడం, దానికి హీరో లేదని కొట్టిపారేయడం, ప్లస్ దాని ఎనర్జీని ఇంకా చెప్పే తీరుగా ఫన్ మోడ్లో వెళ్దామని చెప్పారు. అందుకే వీళ్ళంతా ఒకటి చెప్తూ ఉంటారు, మా బ్యాక్గ్రౌండ్ నువ్వు, మా గ్రౌండ్ నువ్వు అసలు అని చెప్పగానే హీరో దానికి కౌంటర్ పాడతాడు, మీరేసే విజిలే నాటానిక్కు, నన్ను మోస్తున్న మీ భుజాలే టైటానిక్కు, భజనే చేస్తుంటే ఎక్కెర కిక్కు, ఇదే ఊపులోనే వెళ్ళిపోదాం ఒలింపిక్కు అని చెప్పి అట్లా చిన్న రైమింగ్తో పాటు ఒక ఫన్ జనరేట్ చేస్తూ చెప్పాము. అందులో మళ్ళీ ఇదిగో మైకు యూత్కి క్లాసే వీకు అంటే ఆయన మన గోల్, మన యాటిట్యూడ్ ఎట్లుండాలి చెప్తాడు. మనమే అవ్వాలి ఓ టాపిక్, మన స్టోరీతో రావాలి బయోపిక్ అని ఇట్లాంటివి చెప్పాం. మనపై ఉండాలి అందరి లుక్, అప్పుడు ఆటోమేటిక్ ఎక్కేస్తాం గిన్నీస్ బుక్. సో ఇప్పుడు ఈ టైటిల్ సాంగ్ కాకుండా ఎన్నియాలో అనే ఒక మంచి లవ్ సాంగ్ కూడా రాశారు. ఆ సాంగ్ వింటే అర్థమైపోతుంది అనమాట, ఆయన ప్రేమించాలని గెలుస్తూ నువ్వు గెలవలేవరు అని చెప్పిన క్లాస్ పిక్తుంటాడు ఆ సాంగ్లో. సో ఎలా రాశారు అదంతా?
అది కూడా మన అనిల్ గారి ఇన్పుట్సే. ఆయన చెప్పి అసలు ఒక స్టోరీ లాగా ఉండాలండి, నాకు పిక్చరేషన్ మీ పాట చూస్తుంటే నాకు పిక్చరేషన్ కనిపించాలి అని చెప్పి చెప్పారు. అది కూడా కరెక్ట్గా ఒక 3 రోజుల్లో ఫినిష్ చేసిన సాంగ్ అది. చిన్న చిన్న పదాలు అటు ఇటుగా చేసుకుంటూ చిన్న మ్యాజిక్ చేసిందే. యాక్చువల్గా మా ఇంటి ముందు పోరి దాని పేరు మంగళగౌరి, నా ఫస్ట్ లవ్ స్టోరీ ప్రేమించా చోరీ చోరీ, ఎన్నియాలో 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 దాని వెనక తిరిగినాను ఎన్నిసార్లు, కొట్టింది సైకిల్ బెల్లు తట్టిందిరా నా దిల్లు, దాని గజ్జలు గల్లు గల్లు జిలు జిల్లు అన్నది ఒళ్ళు, ఎన్నియాలో 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 లవ్వు లెటరులెన్నో పెట్టా దాని పుస్తకాల్లో, చదువేమో సెకండ్ ఇంటర్ నాకు మీసాలప్పుడే ఎంటర్, ఇక ముదిరేలోగా మ్యాటర్ చెడగొట్టినవురా పీటర్, నా ఫేస్కి లవ్వు వేస్ట్ అన్నావు ఎన్నియాలో ఎన్నియాలో, ఇప్పుడు నీ ఫేస్ ఎక్కడ పెట్టుకుంటావు ఎన్నియాలో. అందులో హీరోయిన్ పేరు లక్కీ, మళ్ళీ అది ఇందులో కాయిన్ చేసాం, ఎన్నియాలో 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 లక్కీతోటే లక్కు కలిసి వచ్చింది జిందగీలో అని. సో ఇప్పుడు ఎన్నియాలో అంటున్నారు, లవ్ లెటర్లు అంటున్నారు. ఈ పాట రాధిక్ గారికి వినిపించినప్పుడు ఆవిడేమని అడిగారు, నాకు ఎప్పుడు ఇవ్వలేదు ఇలాంటివి ఎలా రాస్తున్నాను అని చెప్పి ఏమని అడిగారు ఆవిడ? లేదండి, అంటే యాక్చువల్గా ఇవన్నీ మనం చూస్తూ వచ్చినాయి. అప్పటి జమానాలో ఎట్లా జరిగింది, సైకిల్ మీద స్కూల్కి మన కాలేజీకి వెళ్ళడం అదొకటి. చిరణంలో కూడా చెప్పాము, డిగ్రీ టైంలో ముచ్చట్లెన్నో ఆడినాము ల్యాండ్ ఫోన్లో అని, అప్పుడు ల్యాండ్ ఫోను అట్లాంటివన్నీ కాన్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పంతుల గురించి చెప్తూ స్వైపింగ్ చేసి లక్షలు నొక్కినవు అని ఇట్లాంటివి అన్నీ కాయిన్ చేసుకుంటూ వచ్చాం. రైట్, మీరు కూడా ల్యాండ్ ఫోన్లో అప్పుడు మాట్లాడుకోవడం? అయ్యో విపరీతంగా. నేను హాస్టల్లో తెలుగు యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నప్పుడు మాకు ఒకటి కాయిన్ బాక్స్ ఉండేది. ఆ కాయిన్ బాక్స్లో ఎప్పుడైతే నైట్ ఇంకా 10 నుంచి స్టార్ట్, 10 నుంచి లైన్ ఉండేవాళ్ళం. ఓకే, ఉండి ఎవరు అసలు ఒక 10 నిమిషాల తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని అట్లా మేము వంతులు పెట్టుకొని ఇచ్చేవాళ్ళం. మీరు మాత్రం ఇచ్చేవాళ్ళు కదా ఛాన్స్? ఇచ్చేవాళ్ళం. అట్లా నాతో పాటు లైన్లో నిలిచిన ఎంతోమంది ఇప్పుడు డైరెక్టర్లు అయ్యారు, అప్పటి చాలా ఉన్నాయి. అయితే ఇందులో అమ్మాయి పేరు యూజ్ చేసాం, మంగళగౌరి అని. దీనికి ఒక ఇంట్రెస్ట్ టాపిక్ ఉంది. యాక్చువల్గా సాయి కార్తిక్ గారి స్టూడియోలో గౌరీ శంకర్ అని ఒక సౌండ్ ఇంజనీర్ ఉంటాడు, దాన్ని గౌరీ గౌరీ అని పిలిచేవాళ్ళం. సాయి కార్తిక్ గారు ఆయన మాత్రం మంగళగౌరి అని పిలిచేవారు. ఎందుకంటే పెద్ద నరేష్ గారి పాత చిత్రం బలారే చిత్రం సినిమాలో మంగళగౌరి అనే పాటలో కనిపిస్తారు. అది ఎప్పుడు మేము అతన్ని టీజ్ చేసుకుంటూ పాడతాం. అది కాయిన్ చేశాను నేను. అది కాయిన్ చేస్తే సాయి కార్తిక్ గారు కూడా అసలు భలే సార్ మీరు మన మధ్యలోనే అన్నీ కూడా మీరు పాటలు యూజ్ చేస్తున్నారు, భలే కాయిన్ చేస్తారు మీరు అని అప్రిషియేట్ చేశారు. సూపర్ సార్. సో ఇలాంటి ఒక పాటే లై సినిమాలో దుమ్ము రేపించే పాట ఇచ్చేసారు, అసలు బొమ్మాటి పాట ఇచ్చేసారు. ఒకసారి మాకు పాడండి సార్ ఆ పాట, ఆ తర్వాత పాట గురించి మాట్లాడదాం. ఒకసారి పాడండి సార్. బొమ్మోలే ఉన్నదిరా పోరి బొంబాటు గుందిరా నారి, లడ్డోలే ఉన్నదిరా గోరి లై లైలప్ప బుగ్గల్ది ప్యారి, ఏడికెళ్ళి ఊడిపడ్డది మిస్సు దీని నవ్వుతోనే ఎలిగిపోదా యుఎస్, నడుమును చూస్తే అరే నడుమును చూస్తే నయగర ఫాల్సు, నేను పోతా బయలెళ్ళిపోతా మంచెన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా, నేను పోతా బయలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా, ట్రంపెటల్లె వంపులున్న పోరి ట్రంపు లెక్క సంపుతుంది రో నారి, ర్యాంపు వాకు చేసుకుంట గోరి స్టాంపు గుద్దినాది గుండె మీద ప్యారి. సూపర్ సార్, నిజంగా అసలు ఈ పాట ఎంత హిట్ అయిపోయిందంటే, ఎంత పెద్ద హిట్ అయిందంటే అసలు. ఎందుకంటే మీరు చూసుంటే కనుక మణిశర్మ గారు కూడా, ఆయన కూడా ఒక కలేజా తర్వాత కృష్ణమంది జగద్గురు తర్వాత ఆయన నుంచి కూడా ఒక సాలిడ్ హిట్ ఆల్బమ్ అనేది. అద్భుతమైన ప్రోగ్రామింగ్, అద్భుతమైన కంపోజిషన్ దానికి పడింది. ఆ తర్వాత ఈ సాంగ్ ఇలా వింటుంటే ప్రతి ఒక్కళ్ళు ఇదే పాట పాడడం, అసలు ఇదే పాట పాడటం అంటే ఒకప్పుడు ట్రెండ్ ఉండేది, మంచి మంచి పాటలు అబ్బాయిల కంటే అమ్మాయిలకు బాగా ఎక్కిసింది పాట బాగా. అంటే ఇప్పుడు అంటే నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను సార్, అంటే ఇప్పుడు ఒకప్పుడు పాటలు ఏంటంటే లవ్ సాంగ్స్ అవినప్పుడు అబ్బాయిలు ఎక్కువగా పాడేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయింది అంటే లవ్ సాంగ్స్ ఇస్తుంటే అమ్మాయిలు ఎక్కువ పాడేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాగా.
అంటే మా ఫ్రెండ్స్ మేము కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాం. అచ్చా మనకు కూడా ఒక స్టోరీ ఉందా, అది తర్వాత మాట్లాడుకున్నాను. సో అలా వీళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు బంబాట్ పాట వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా భలే కనెక్ట్ అయిపోయారు సార్ ఆ పాటకి. దానికి రీజన్ ఏంటంటే అఫ్ కోర్స్ కంపోజిషన్ కానీ ప్రోగ్రామ్ కానీ సింగింగ్ కానీ అది చూసుకుంటే ఒకటి, అందులో వాడే పదాలు. అండ్ మీరు ట్రంప్ని తీసుకొచ్చి ట్రంప్ ఎట్లాగా ఉంది, ట్రంప్ లాగా చంపుతోంది అనడం, ర్యాంప్ వాక్ అంటూ స్టాంప్ గుద్దింది అనడం, తర్వాత బాంచన్ని కాలు మొక్కి చచ్చిపోతా అని చెప్పడం. సో అవి చాలా బ్యూటిఫుల్గా అందరికి బాగా నచ్చేసాయి అనమాట. ఈజీగా పాడేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. సో అది ఎలా రాశారు అండ్ అలాంటి పాటలు లవ్ స్టోరీకి అంటే మీరు చాలా చాలా ఫ్యాక్టర్స్ కనెక్ట్ చేశారు ఇక్కడ. ఒక ట్రంప్ని కనెక్ట్ చేశారు, ర్యాంప్ వాక్ని కనెక్ట్ చేశారు, స్టాంప్ అంటున్నారు, తర్వాత బాంచని కాలు మొక్తా అంటున్నారు. సో ఇలాంటివన్నీ కనెక్ట్ చేశారు. సో ఎలా కనెక్ట్ చేశారు ఇవన్నీ? అయితే యాక్చువల్గా హను రాఘవపూడి గారు ఆయన చెప్పి యుఎస్ బ్యాక్డ్రాప్లో జరుగుతాయి, నాకు యుఎస్ బ్యాక్డ్రాప్లో వచ్చే పదాలు వాడుతూ రాయండి మీరు, అది మంచి తెలంగాణ ఫోక్లో కావాలి అని అడిగారు. అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి క్యారీ అవుతున్న కొన్ని సెన్సులు ఉన్నాయి. ఇప్పుడు మనం మామూలుగా కాలేజీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనం అనుకుంటాం, బాబా మామ అమ్మాయి సూపర్ ఉందిరా, అట్లా ముట్టుకొని చచ్చిపోవచ్చు మనం అని, అది ఒకటి క్యారీ అవుతుంది నాకు. తర్వాత ఈ మాదాపూర్ వెళ్ళేటప్పుడు ఒక షాప్ పేరు చూసాను నేను, సెకండ్ స్కిన్ అని. శారీ షాప్కి సెకండ్ స్కిన్ అని పెట్టారు. అద్భుతమైన క్రియేటివిటీ అనిపించింది. అవన్నీ నా మైండ్లో అట్లా ఉన్నాయి. అది పర్ఫెక్ట్ సిచ్యువేషన్ దొరికిందని ఇక్కడ వాడేశాను. అందుకనే అది రాసింది నేను, సుక్క లెక్క సక్కగుంది పోరి, దీని చెమట సుక్క సెంటు నాకు వారి, నన్ను కానీ ఒప్పుకుంటే గోరి, నా స్కిన్ ఒలిచి గుట్టిస్తా శారీ అన్నాడు. సో ఈ పాట రాసి వినిపించిన తర్వాత ఆయన నుంచి రియాక్షన్ ఎలా వచ్చింది హను గారి నుంచి? అసలు హను గారు సూపర్. అయితే దీనికి ఇంకా మళ్ళీ పెద్ద స్టోరీ జరిగింది. అంతకుముందు రాసుకున్న వెర్షన్ ఒకటి, అది హను గారికి నచ్చింది. ఒక 2 లైన్లు మార్చేద్దాం సార్, రికార్డింగ్ అప్పుడు చూసుకుందాం లేండి అని ఆయన నాకంటే కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అది ఈయనేంటి 2 లైన్లు అక్కడ రాద్దామంటున్నారు అని. సరే తీరా టైంకి వచ్చేసరికి ఫుల్ ఫీవర్ ఆయనకి. మణిశర్మ గారి దగ్గరికి వచ్చారు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రెడీగా ఉన్నాడు. ఆయన వచ్చి సార్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, ఒక 2 లైన్లు మార్పించాలి అని వచ్చారు. ఆ 2 లైన్లు మార్చినవే ఇవి, సుక్క లెక్క సక్కగుంది పోరి ఇది. తర్వాత నువ్వు లిప్పునట్ల గొరుకుతుంటే వయ్యారి పిల్ల, నిప్పు ఎట్ల బుట్టే తెలిసినది నాకు ఇయ్యాలా అని. ఇట్లాంటి లైన్లు మార్చేసరికి సార్ ఇంత అసలు హైలైట్గా వచ్చే లైన్లు, మిగతా లైన్లను చూసుకుంటే వీటి ముందు తేలిపోతున్నాయి సార్, ప్లీజ్ దీన్ని పెట్టుకుని పాట అంతా ఒకసారి మళ్ళీ రాయండి అన్నాను. ఓకే, సింగర్ రెడీగా ఉన్నారు, మణి గారు రెడీగా ఉన్నారు, ఈయనేంటి మళ్ళీ రాయమంటాడు నన్ను సాంగ్ అనుకున్నాను. కానీ గమనిస్తే నాకు కూడా కొన్ని మార్పులు కనిపించాయి. ఇవి చాలా బాగున్నాయి, పైవన్నీ తేలిపోతున్నాయి అనిపించి మళ్ళీ దీని తగ్గట్టుగా పల్లవి ఎట్లా ఉంచి చరణాలు మొత్తం మళ్ళీ అక్కడ రాసింది. అది కరెక్ట్గా హాఫ్ అన్ అవర్. అది హను గారు స్టేజ్ మీద చెప్పడం నిజంగా నాకు చాలా నచ్చింది. అంటే ఒక డైరెక్టర్ అట్లా చెప్పడం నిజంగా నా అదృష్టంగా. ఆయన స్టేజ్ మీద ఆడియో రిలీజ్ రోజు చెప్పారు, పాటని రాస్తారని తెలుసు కానీ ఇంత ఫాస్ట్గా రాస్తారని నాకు తెలియదు, హీజ్ అండ్ ఎక్స్ట్రీమ్ రైటర్ అని స్టేజ్ మీద సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు ఇట్లాంటి మహానుభావుల ముందు చెప్పారు ఆయన. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హను గారు. అంటే ఆఫ్ కోర్స్ మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒకటి ఆయన మీ ముందు ఉంచిన నమ్మకం, రెండోది ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టారు. అంటే టాలెంట్ ఉండడం ఓకే, అంటే అట్లాంటి ప్రెషర్ సిచ్యువేషన్లో పాట రాయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే మణిశర్మ గారు లాంటి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు పాట రాయాలి, ఇంతే ఇదిలో ఉండాలంటే అది మామూలు విషయం కాదు. నేను అప్పుడప్పుడు జోక్గా చెప్తుంటా సార్, నేను కోహ్లీ లాంటి ఎంత ప్రెషర్ పెడితే అంత బాగా రాస్తాను. సూపర్ సార్, నిజంగా సార్. అంటే లైక్ ప్రెషర్లో కూడా ఇంత మంచి పాట రావడం అంటే ఇట్స్ నాట్ జస్ట్ రైటింగ్ వర్డ్స్ కదండి, అంత దాన్ని కుదిరించాలి, దాన్ని మళ్ళీ దానికి అంటే మీరు ఇందాక అన్నట్టు కొన్ని తేలిపోతున్నాయి అంటున్నారు, కొన్ని బాగున్నాయండి, దానికి తగ్గట్టుగా ఆ మ్యాచ్ అవుతూ రాయడం అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ స్టఫ్, ఇట్స్ రియల్లీ గ్రేట్ స్టఫ్. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. మాస్ పాటలు రాస్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం చాలా సున్నితమైన పదాలు వాడుతూ లవ్ స్టోరీస్, లవ్ సాంగ్స్ కూడా రాస్తూ ఉంటారు. సో మీ మీద ఏమన్నా ఎప్పుడన్నా డైరెక్టర్స్ ఏమన్నా అనడం జరిగిందా, మాస్ పాటలు అయితే ఇచ్చేద్దాం, శ్యామ్కి ఇచ్చేద్దాం, లవ్ సాంగ్స్ అయితే వేరే వాళ్ళకి ఇద్దాం, అలా ఏమన్నా టైప్స్ ఆఫ్ కాన్వర్జేషన్స్ జరిగాయి? కొద్దిగా ఆ మధ్యలో జరిగినాయి. అంటే అందరికీ మాస్ పాటలు ఎక్కువగా రాస్తాడు అనేది అంటే ఫోకస్ అయింది అది. కానీ చూస్తే నేను రాసిన మెలోడీ సాంగ్స్ కూడా అంతే హిట్ అయి ఉన్నాయి. ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో మెల్లగా ఆ సాంగ్ సూపర్ హిట్. తర్వాత లవర్స్లో ఓ మైనా మైనా నీ పేరే అదొకటి. తర్వాత ఎంతో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా ఆ సాంగ్. అట్లా ప్రతి దాంట్లో నేను రాసినవి కూడా హిట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు నీ మీద ఒట్టు, అదే ఒక్కసారి చెప్పాల్సి వస్తుంది సార్, మెలోడీస్ కూడా నావి ఉన్నాయి, నేను ఇవి రాస్తున్నాను అని ఇప్పుడు అంటే నమ్ముతున్నారు. అంటే ఓకే రాస్తున్నాడు, బాగా రాస్తున్నారు, ఇది రాసిన వాళ్ళు అది కూడా రాయగలుగుతారు అని. ఇప్పుడు నాకు మంచి మిత్రుడు బీమ్స్, నక్షత్రంతో బీమ్స్ సీరియల్ మ్యూజిక్ డైరెక్టర్, తను నన్ను బాగా నాతో అనేది ఇదే,
నీకు మాస్ ఇమేజ్ వచ్చింది చాలు, ఇంకా ఇవన్నీ ట్రై చేద్దామని. ఇప్పుడు పేపర్ బాయ్లో మంచి పేపర్ బాయ్ అనే టైటిల్ సాంగ్, పేపర్ బాయ్ మీద ఇంతవరకు మన సినిమాల్లో అసలు సాంగ్ రాలేదు. పేపర్ బాయ్ లైఫ్ స్టైలు వాళ్ళు ఏంటి చెప్తూ మంచి సాంగ్, మంచి బీట్ ఉన్న సాంగ్ అయినా మంచి సాహిత్యానికి స్కోప్ ఉన్న సాంగ్. తర్వాత క్లైమాక్స్లో వచ్చే హీరోయిన్ మధ్యలో వచ్చే విరహం, హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్ళి ఇప్పుడు వచ్చే ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్, ఇట్లాంటి మంచి పాటలు నాకు ఇచ్చాడు. అంటే నీ లోపల ఈ స్టఫ్ ఉంది, నువ్వు రాయగలుగుతావు అని కృష్ణవంశీ గారు అది నమ్మి నక్షత్రంలో లైరే రాయించారు. అట్లాగే టైం లేదు గురు అని ఒక ఫిలాసఫికల్ టచ్ ఉన్న సాంగ్ రాయించారు. ఇప్పుడు అందరూ బాగా హెల్ప్ చేస్తున్నారు. సాయి కార్తిక్ గారు అసలు నాకు మాస్ పాటలతో పాటు ఇవి కూడా ఇచ్చిన్నారు. ఇప్పుడు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. రైట్ సార్. సో ఇప్పుడు మీ కెరీర్ చూసుకుంటే కనుక ఒక లంప్ ఫేజ్, ఆ తర్వాత ఒక ఫుల్ ఆన్ యాక్సెలరేటింగ్ ఫేజ్ అది. సో ఆ లంప్ ఫేజ్లో ఎప్పుడన్నా అంటే పాట మీ దాకా వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? చాలా ఉన్నాయి. అసలు కొన్ని సినిమాల్లో నేను రాసిన తర్వాత నా పేరు తీసి వేరే వాళ్ళ పేరు పెట్టడం కూడా జరిగింది. కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అతను ఆ ఫైనాన్షియర్ పరిచయం చేశాడని ఇంకో రైటర్ పేరు పెట్టి నా పేరు తీసివేయడం అట్లా జరిగినాయి. పెద్ద ఇంకా అన్నీ మనకు. సార్ ఆ టైంలో మోటివేషన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే కష్టపడి రాసిన పాటకు మన పేరు లేదు, చెప్పుకోవడానికి మన దగ్గర విజిటింగ్ కార్డు లేదు. సో అలాంటప్పుడు మోటివేట్ చేసుకొని ఇంకా ఇదే ఫీల్డ్లో ఉండాలి అన్నం చాలా కష్టం కదా సార్. మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? నిజంగా బాగా కృంగిపోయాన్ని. ఫస్ట్లో అసలు ఏదైనా పాట లేదా రాసిన వెర్షన్ నచ్చలేదు అంటేనే నేను టక్కున ఫీల్ అయిపోయాన్ని. లేకపోతే నా మిస్సెస్, నాకు ధైర్యం, మా బ్రదర్, వాళ్ళు చెప్పి, అంటే నా ఫ్యామిలీ నా బలం అండి. ఫస్ట్ నుంచి మా మదర్ ఫాదర్ కానీ మా సిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా నన్ను బాగా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. తర్వాత ఇది కామన్, అంటే వాళ్ళు రిజెక్ట్ చేశారంటే అందులో ఏదైనా లోపం ఉందేమో అని నన్ను నేను పర్సూ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. లేదా వాళ్ళు అనుకుంది ఇది కాదేమో అని. అంతేగాని తప్పు వాళ్ళ మీద చేయలేము. ఫస్ట్ నేను కృంగిపోయాను, అసలు అంతే ఇంతేనా మనం రాయలేమా అని. లేదని తర్వాత నుంచి ఫుల్ అని అలా లేదు అంటే వెర్షన్స్ రాయడం, అంటే అదృష్టానికి రాసిన ఫస్ట్ వెర్షనే ఓకే కావడం చాలా సందర్భాలు జరిగినాయి. కొన్ని మాత్రం ఇట్లా అనుకోకుండా, అంటే ఇంకా ది బెస్ట్ వచ్చి వెర్షన్ ఇవ్వడం. ఎందుకంటే ఖచ్చితంగా ఒక వెర్షన్కి మారిపోద్దండి. రైట్. సో అంటే ఇదే ఫేజ్లో సార్ మీరు శ్రీహరి గారితో బాగా అసోసియేట్ అయ్యి ఉండడం ఎప్పుడు జరిగింది? ఎస్ సార్, ఈ రోజుల్లో ఆ తర్వాత నుంచి శ్రీహరి గారితో బాగా అటాచ్. శ్రీహరి గారితో కూడా ఒక జోక్ ఇన్సిడెంట్లో జరిగింది యాక్చువల్గా. ఒక ఫ్రెండ్ శ్రీహరి గారికి బంధు అవుతారు, డప్పు సీను అని. తను వెళ్ళినప్పుడు రాంబాబు అని ఒక కెమెరామ్యాన్, అసిస్టెంట్ కెమెరామ్యాన్, తను చోటా గారి దగ్గర వీళ్ళందరి దగ్గర బాగా వర్క్ చేసినాడు. అతన్ని ఊరికే టీజ్ చేసుకుంటూ ఒక సాంగ్ పాడమని చెప్పారండి. అంటే నేను రాయలేనండి, ఇట్లా మా ఫ్రెండ్ ఉన్నాడు తను రాస్తాడు బాగా అని నన్ను తీసుకొని పరిచయం చేశారు. అట్లా రాంబాబు గారిని మేము టార్గెట్ చేసుకొని సుక్కల్లోకి ఎక్కినాడు రాంబాబు ఆయన రాయించారు. అంటే శ్రీహరి గారు బాగా ఫ్రీగా ఉండేవారు అందరితో. అట్లా రాసిన పాటలకు ఆయన ఊరికే ఫన్ బాగా కనెక్ట్ అయ్యారు. తర్వాత ఇమ్మీడియట్లీ భైరవ సినిమాలో ఒక సాంగ్ ఉండింది. ఆ సాంగ్లో శ్రీహరి గారి చిన్నబ్బాయి నటించాడు. అంటే మన ఫస్ట్ ఎంట్రన్స్ 1+1 ఆఫర్ లాగా రియల్ స్టార్, పెద్ద రియల్ స్టార్కు చిన్న రియల్ స్టార్కు రాసాం. అక్కడ కనెక్ట్ అయ్యారు. తర్వాత ఆహనా పెళ్ళంట సినిమాకి నేను ఊరికే వరంగల్ స్లాంగ్ చెప్పడానికి వెళ్ళాను. ఆ సినిమాలో శ్రీహరి గారు వరంగల్ బ్యాక్డ్రాప్లో ఒక డాన్గా యాక్ట్ చేశారు. ఒక 10 days వీరభద్రన్ గారు డైరెక్టర్ గారు నన్ను ఊరికే సెట్లో ఉండండి, ఏదైనా స్లాంగ్ చెప్పండి శ్రీహరి గారికి, మీ వరంగల్ కదా అని నన్ను పిలిచేవారు. ఆ 10 days శ్రీహరి గారికి నాకు మధ్య అసలు అనుబంధం బాగా పెరిగిపోయింది. ప్రతిసారి శ్రీహరి గారు ఎక్కడైనా షూటింగ్ దగ్గరనా లేదు ఇంట్లో షూట్ లేకుండా ఖాళీగా ఉన్నా కంపల్సరీ ఫోన్ చేసేవాళ్ళు, ఎక్కడన్నా వచ్చాయి అని. అసలు ఒక్కోసారి పొద్దుట 10-10:30కి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మార్నింగ్ 4 o'clockకి బయటకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన గొప్ప ఫిలాసఫర్ అండి. ఆయనకు అన్నిటి మీద, సమాజం మీద, మనుషుల మధ్య అనుబంధాల మీద బాగా నమ్మకం ఉన్న వ్యక్తి. అందరినీ భలే చూసేవాళ్ళు, మంచి రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఆయన 3 సంవత్సరాలు అసలు చాలా అసోసియేట్ అయి ఉన్నాము. ఒక్కరోజు నన్ను రా అని పిలవలేదు. మామూలుగా అందరినీ ఎరా అరే అని అనేవాడు, నన్ను ఎప్పుడు కానీ శామ్ అని పిలిచేవాడు. ఇట్లా అసలు ఒక్క నిమిషం కంటే ఎక్కువ నిల్చొని ఇచ్చేవాడు. ఎంతమంది ఉన్నా, అంటే టెక్నీషియన్స్ అందరికీ అట్లాగే వాల్యూ ఇచ్చేవాడు. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఒక టెక్నీషియన్, ఒక రైటర్, ఒక నటుడు ఎవరన్నా కూడా పక్కన కూర్చోబెట్టుకునేవారు. ఆయన ప్రతిదీ చెప్పేవాడు. నాకు జీవితంలో ఆయన చెప్పిన ఒక మాట నన్ను ఇంతగా నిజంగా ఎదిగేలా చేసిందేమో, నువ్వు ఏదన్నా పదం రాస్తే ఆ పదాన్ని అసహించుకో,
దాని మీద ప్రేమ పెంచుకోకు అని చెప్పేవాడు. నువ్వు పెంచుకుంటే అక్కడనే ఆగిపోతావు, నువ్వు ఇది బాగాలేదు అనుకుంటే ఇంకా ఇంకేమన్నా పుడుతుంది నీకు అని అట్లాంటివి ఎన్నో చెప్పేవాళ్ళు. మా కుటుంబ విలువల గురించి చెప్పేవాడు, మా భార్యాభర్తల అనుబంధం గురించి చెప్పేవాడు. ప్రతిదీ అసలు ఆయనకు తెలియని విషయం లేదా అనిపించేది. ఏ విషయం మాట్లాడినా అంతే డెప్త్తో మాట్లాడేవాడు, అంతే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒక 10 రోజులు అయితే మేము జాతర చేసాం వాళ్ళ ఇంట్లో. మేము అంతే మొత్తం బ్యాచ్ మాతో పాటు ఎప్పుడు ఈ డప్పు సీను, మా డప్పులు డోలకులు వేసుకొని వాళ్ళ ఇంట్లో పాటలు. శ్రీహరి గారు అసలు గద్ర గారు అయితే ఈ పాట మీద ఇట్లా యాక్ట్ చేస్తారు, నారాయణమూర్తి అయితే ఇట్లా చేస్తారు అని పాపం ఆయన యాక్ట్ చేసి మమ్మల్ని అంతా బాగా చూసుకునేవాడు. నిజంగా ఆ మనిషిని కోల్పోతామన్న ఆలోచన కూడా లేదు, ఇప్పుడు లేరు అన్న అని కూడా నాకు అనిపించట్లేదు అసలు. ఎందుకంటే ఎప్పుడు ఆయన మైండ్లోనే ఉన్నాను. ఆయన చెప్పిన మాటలన్నీ నేను ఎదుగుతున్న కొద్దీ అవే బలం అని అనుకుంటా. శ్రీహరి గారు మీరు చెప్పినట్టు ఎప్పుడు కూడా మన మైండ్స్తోనే ఉంటారు. ఆయన మాటలు కానివ్వండి, ఆయన డైలాగ్స్ కానీ ఎప్పుడు మనతోనే ఉంటాయి. సో అలాగే సార్, ఇప్పుడు మీరు చాలా పాటలు రాశారు, చాలా హిట్ సాంగ్స్ రాశారు. అండ్ కానీ కొన్ని పాటలు మీరు రాశారు అని చెప్పేసి జనాలు అంత బాగా రిసీవ్ చేసుకోవట్లేదు అనేది కూడా ఒక టాక్ ఉంది. అంటే మీ పాటలు మీరు రాశారా అని మీరు చెప్తే అవాక్కైన సందర్భాలు కూడా మీరు ఎన్కౌంటర్ చేసి ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీకు అనిపించింది సార్, నేను ఇంకా ప్రమోట్ చేసుకోవాలని మీకు ఏమనిపించడం? నిజంగా అనిపిస్తుందండి. అంటే అప్పటికంటే ఇప్పుడు బెటర్, కాస్త జనాలు గుర్తుపడుతున్నారు, రాసిన పాటలు చెప్తున్నారు. కానీ ఇంకా వర్క్ చేయాలి యాక్చువల్గా. అంటే నేను రాసిన పాటలకి ప్రమోషన్ చేసుకోవడం అది నా లోపమే. అంటే నేను రాకపోవడమో, లేకుంటే న్యూస్ ఏదన్నా కొంచెం వర్క్లో ఉండిపోవడమో. ఇప్పుడు బెటర్గా ఉంది ఈ సోషల్ మీడియాలో. కానీ జనాలు ఈ రాజా ది గ్రేట్ సాంగ్ అనుకోండి, సపోజ్ కొంతమంది లిరిక్స్ శ్యామ్ కాసర్లా సూపర్ అని ఇట్లాంటివి కొన్ని పెట్టడం, అట్లా పేరు తెలుస్తుంది, నేను అని తెలుస్తుంది. పేరైతే మ్యాక్సిమం చాలామందికి తెలుసు, ఇంకా నేను ఇంకా తెలవాల్సి ఉంది. సో దీనికి కారణం ఏంటంటే చాలా జనరల్గా చాలాసార్లు కూడా చూస్తుంటే లిరిక్ రైటర్స్ అంతగా ఎలివేట్ అవ్వకుండా ఉండే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దీనికి రీజన్స్ ఏమంటారు సార్? అంటే ఇప్పుడు సింగర్ యాక్టర్స్ అనగానే వాళ్ళు తెరపై కనిపిస్తారు, మనం వెనక ఉండడం. ఇప్పుడు కెమెరామెన్ అనుకోండి, లేదా లిరిక్ రైటర్ అనుకోండి, స్టోరీ రైటర్ అనుకోండి, కొంత ఆఫ్ స్క్రీన్ బిహైండ్ స్క్రీన్ ఉండేసరికి తెలియకపోవడం. ఇప్పుడు పర్లేదు, గమనిస్తున్నారు జనాలు కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ ప్లే గురించి మాట్లాడే వాళ్ళు అయిపోయారు, ప్రతి ఒక్కళ్ళు ఈ సాంగ్ దీనికి కాపీ అని మాట్లాడే వాళ్ళు అయిపోయారు. అది ఒక రకంగా ప్లస్ మైనస్. రైట్. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి అడగాల్సి వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, చాలా యాప్స్ వచ్చాయి. పాటలు వినాలంటే గానా అంటున్నారు, సావన్ అంటున్నారు, చాలా వెబ్సైట్స్ వచ్చేస్తున్నాయి. అండ్ యూట్యూబ్లో కూడా లిరికల్ వీడియోస్ పెట్టేస్తున్నారు. అండ్ ఇది పాజిటివ్ ట్రెండ్ అంటారా, లేకపోతే దీని నెగిటివ్స్ ఉన్నాయంటారా? మీరేమంటారు? మ్యాక్సిమం ఒక 90% పాజిటివ్ అనే ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే రీచబిలిటీ రీచ్ పెరిగిపోయింది. జనాలకి సాంగ్ తొందరగా వెళ్తుంది, వింటున్నారు, దాన్ని అనాలిసిస్ చేస్తున్నారు. ఇంతవరకు ఉంది, మైనస్ కూడా ఉంది. అంటే ఫస్ట్ లూప్ హోల్స్ వెతకడానికే వింటున్నారేమో అన్నట్టుగా, ఈ పాట దేనికి కాపీ, ఇది పలాందని అనుసరించినట్టుగా ఉంది, ఇన్స్పైర్ అయినట్టుగా ఉంది, కాపీ క్యాట్ అని పెట్టి. అంటే దాని మీద కష్టం ఎంత పడ్డారు, ఎంత మదన పడ్డారు అనేది మర్చిపోయి కాపీ అని పెట్టేస్తున్నారు. అంటే తప్పులు వెతకడానికే వింటున్నారో కొంతమంది, ఒక జానర్ అట్లా ఉన్నారేమో. కానీ లిరిక్ని అబ్జర్వ్ చేస్తూ ఇప్పుడు లిరికల్ వీడియోల వల్ల అసలు లైన్స్ ఎంతమంది ఇప్పుడు ఆల్మోస్ట్ 13.3 మిలియన్స్ బొంబాట్ సాంగ్, లిరిక్ లేదు, ఓన్లీ పాట. వీడియో సాంగ్కి 3.2 ఏమో మిలియన్స్ ఉన్నాయి. లిరిక్స్ వాళ్ళే టైప్ చేసి పెట్టడం, అందులో ఈ లైన్ అసలు కిరాకని పెట్టడం, ఇట్లాంటివి జరుగుతుంది. అంటే ఎన్హాన్స్ కూడా చేస్తున్నారు. దీన్ని ఇట్లా రాసుంటారేమో, ఇట్లా రాశారు, అసలు సూపర్ లైన్ అని, అద్భుతంగా రాశారని. అది కూడా ఉంది. మ్యాక్సిమం పాజిటివ్ ఉంది, చిన్న అక్కడక్కడ నెగిటివ్ కూడా ఉంది. సరే, వీళ్ళు జనాలు కూడా విశ్లేషించుకోవడం చాలా ఎక్కువ మొదలు పెట్టేస్తున్నారు. అంటే లైక్ స్టోరీ స్క్రీన్ పైనే కాకుండా మ్యూజిక్ని కూడా వాళ్ళు డైసెక్ట్ చేస్తూ, ఈ పాట ఇలా ఉంది, ఈ పాట అలా ఉంది, మేబీ ఈ బీట్స్ అక్కడి నుంచి తీసుకున్నారు, అది అని చెప్పేసి. సో అది వాళ్ళకి యాక్సెసిబిలిటీ కూడా పెరిగిపోతుంది. యాక్సెసిబిలిటీ పెరిగింది కాబట్టి ఇప్పుడు అన్ని వరల్డ్ వైడ్ మ్యూజిక్ మనకు చేతిలో ఉంటుంది కాబట్టి అనిపిస్తుంది. ఇప్పుడు ఏమున్నా స్వరాలు అవే, ఇన్స్ట్రుమెంట్స్ అవే, దాన్ని కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఎవరు వాంటెడ్లీ కాపీ అయితే ఎవరు, అంటే ఇన్స్పైర్ అయ్యేది ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నేను రాశాను సుక్క లెక్క సక్కగుంది పోరి, దీని చెమట సుక్క సెంటు నాకు వారి అని రాశాను. దానికి ముందు ఇన్స్పిరేషన్ ఉంది నాకు. ఇప్పుడు అన్నమాచార్య గారి కీర్తనలో గంధము పూసే వేళ కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కన్నా ఎక్కువ అంటాడు ఆయన. ఒక జానపదంలో
వాని ఎద మీద వాలేటి గమగమ గంధాలు సందామావయ్యలో, నా రైక ముడి మీద రాలి తేజాలు రంగాధామయ్యలో అని. అట్లా ఎక్కడో దగ్గర ఇన్స్పిరేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ చెమటని గంధంతో పోల్చారు, అట్లా నేను చెమట సుక్క సెంటో నేను. తర్వాత ప్రేమికుడు సినిమాలో ఓర చూపే అందులో చెప్తారు. అట్లా అట్లా కొన్ని ఇన్స్పిరేషన్ ఉంటాయి దాన్ని మనం చెప్పే వేలో. ఎందుకంటే శూన్యంలో అయితే మనం ఏమీ చెప్పలేం కదా, ఏదో ఒక థ్రెడ్ ఒక ఏదైనా ఉంటేనే చెప్పగలుగుతాం. కాపీ క్యాట్ అని అంటే ఎవరు వాంటెడ్లు అయితే చేయరు. రైట్. సో ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఒక రకమైన యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది, రీచ్ పెరిగిపోతుంది పాటలకి, జనాలకి ఈజీగా రీచ్ అవుతున్నాం. సో ఈ టైంలో ఇది ఎంత మనకైతే మనం ఎలివేట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా ఎలాగైతే భావించవచ్చు, అట్ ద సేమ్ టైం అంతే ఛాలెంజ్ కూడా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు అంటే మనకు ఓన్లీ VHS క్యాసెట్స్ ఓకే ఎప్పటి నుంచో తెప్పించుకొని ఆ స్టెప్స్ చూసి చేయడం, చిరంజీవి గారు వాళ్ళు వీళ్ళు మైకేల్ జాక్సన్ చూసి అవన్నీ ఇప్పుడు ప్రతిదీ తెలిసిపోతుంది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే యాక్చువల్గా ఇన్స్పిరేషన్ ఉండొచ్చు, కానీ కాపీ అనేది నేను కూడా వ్యతిరేకం. రైట్. సో ఇప్పుడు అదే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే కనుక మీరు ఇందాక అన్నట్టు లైక్ సింగర్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, లేదా మేజర్ పీపుల్ ఎవరైతే మేజర్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రావడం కానీ, కెమెరా ముందుకు రావడం కానీ, వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, లేదా వాళ్ళు ఫేస్బుక్ ట్విట్టర్లో యాక్టివ్గా ఉండడం కానీ జరుగుతుంది. అలా ఇప్పుడు ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఉందండి. కొంత ప్రమోషన్ మాత్రం అవసరం, అంటే సెల్ఫ్ ప్రమోషన్ అవసరం. అంటే ఆ పాట రాయడానికి సందర్భము, లేకుంటే ఆ పాటలో ఉన్న రచయితల వరకు చెప్తాను నేను. ఆ సిచ్యువేషన్ ఎంత ఇన్స్పైర్ అయ్యి రాసామో, లేకుంటే ఆ పదాన్ని అందులో అర్థం ఇది, నేను ఇట్లా ఫీల్ అయ్యి రాశాను చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అయితే పక్కా మనిషికి అవసరం. అది ఒకరికొకరు పంచుకోవడానికి, లేదా ఇంకా కొంచెం నేర్చుకోవడానికి. నేను నిజంగా నేను ఫీల్ అయ్యేది ఇప్పుడున్న బిజీ లైఫ్లో, అంటే నా బిజీ అని కాదు, మిగతా అందరి బిజీ లైఫ్లో చదవడం కూడా తక్కువైపోయింది. మనం నేర్చుకోవడం త్రూ సోషల్ మీడియా నుంచి బాగా నేర్చుకుంటున్నాం. ఆన్లైన్లో బుక్స్ దొరుకుతున్నాయి, ఆన్లైన్లో అన్నీ దొరుకుతున్నాయి. ఇది కూడా మంచి ప్లాట్ఫామే, యాక్చువల్గా చేసుకోవాలి అవసరం కూడా ఉంది. సో ఇప్పుడు చూసుకున్నాం మనం, మీ కెరియర్లో కూడా చూసుకుంటే కనుక బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు. వెంకటేష్ గారి బాబు బంగారం సినిమాలో కూడా మీరు లిరిక్ రాయడం జరిగింది. అండ్ ఆల్సో చాలా సినిమాస్లో, అండ్ మోస్ట్ ఆఫ్ ది సినిమాస్ మీరు రాసిన మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్లో 90-95% వరకు సాంగ్స్ ఏంటంటే స్టోరీని కరెక్ట్గా చెప్పేసేసి కరెక్ట్గా యాప్ మూమెంట్లో వచ్చే సాంగ్స్ రాయడం కూడా జరుగుతుంది. అంటే జస్ట్ ఒక సాంగ్ పెట్టడం కాకుండా సాంగ్ రాయడం జరుగుతుంది. సో ఇలా మీరు చూసుకుంటే, మీ కెరియర్ని చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సార్. అంటే 90% హిట్స్ ఉన్నాయి నేను రాసినవి. ఈ రోజుల్లో టైటిల్ సాంగ్, బస్ స్టాప్, కలలకే కళ్ళు వచ్చిన క్షణం ఇది, ప్రేమకథ చిత్రం 3 సాంగ్స్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, రౌడీ, సుప్రీం, జక్కన్న, యు ఆర్ మై డార్లింగ్, బాబు బంగారం, వెంకటేశో, దగ్గుబాటి బాసో, అది మ్యాక్సిమం హిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు లై కానివ్వండి, రాజా ది గ్రేట్ కానివ్వండి, ఇప్పుడు వచ్చే మూవీస్ ఉన్నాయి. కళ్యాణ్ రామ్ గారి ఎమ్మెల్యే రాశాను, అల్లు శిరీష్ గారి కొత్త సినిమా విఐ ఆనంద్ గారిది, తర్వాత నారా రోహిత్ గారి కొత్త సినిమా బాలకృష్ణుడు, నాగశౌర్య గారి కొత్త సినిమా, అట్లా ప్రతి ఒక్కటి రాసిన పేపర్ బాయ్, అన్నీ మ్యాక్సిమం హిట్ నెంబర్స్ అండి. నమ్మకం కూడా ఉంది అంతే రీచ్ అవుతాయని చెప్పి. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ఎలివేషన్ వస్తుంది, గుర్తు ఇస్తున్నారు, నన్ను పిలిచి మరీ సాంగ్స్ ఇస్తున్నారు. బొంబాట్ నాకు హార్దికంగా అవకాశాల పరంగా, అభినందనల పరంగా చాలా ఉపయోగపడిన పాట. నాకు నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా. సో ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు, పిలిచి మరీ పాటలు ఇస్తున్నా అంటున్నారు, పిలిచి మరీ సార్ సెల్ఫీ అని అడిగే సందర్భాలు కూడా ఎక్కువైనాయి అంటారు? ఎగ్జాక్ట్లీ సార్, ఎక్కువైనాయి. నేను ప్రొఫెషనల్ కాదు కానీ అకేషనల్ డ్రింకర్ని. ఓకే. ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ, మీరు కాసర్ల శ్యామ్ కదా, ప్లీజ్ సెల్ఫీ అని. అరే ఇక్కడ వద్దు నాయన, ఇది రెస్టారెంట్, బార్ అండ్ రెస్టారెంట్, వద్దు మనం బయట తీసుకుందామని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా హ్యాపీ ఫీల్, జనాలు నన్ను గుర్తుపడుతున్నారు. నేను ఎప్పుడో ఒకసారి మా అబ్బాయిని స్కూల్కి వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఒకతను నన్ను సైకిల్ మీద చేజ్ చేసి మరి ఒక అబ్బాయి, నేను బైక్ మీద వెళ్తుంటే, అన్న కొత్త సాంగ్స్ ఇంకేం రాస్తున్నారు, సూపర్ రాయండి అన్న, అదొక హ్యాపీనెస్ అండి. సో సార్ మీ సాంగ్స్ చూసుకుంటే కదా, మీ మాస్ సాంగ్స్ అన్నింటిలో కూడా ఒక రకమైన ఒక ఫోక్లోర్ అనేది బాగా ఉంటుంది. అండ్ క్లాస్ సాంగ్స్లో అదే రకమైన మాధుర్యమైన పదాలు ఉంటాయి, బట్ ఫోక్లోర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఒక కాన్షియస్ థాట్, అంటే కావాలని పెట్టే ఇది ఒక థాట్? అది కావాలని కాదండి. యాక్చువల్గా నేను వచ్చిన ప్లేస్ వరంగల్, అక్కడంతా సాహిత్యం, జానపదం, సంగీతం కలగలిసి ఉన్న ప్లేస్ అండి. మా గురువుగారులు వరంగల్ శంకర్ సారంగపాణి. అసలు ఇంత మీడియా లేనప్పుడు జానపదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన జానపద గాయకులు.
వాళ్ళ ఖచ్చితంగా ఉంది నా మీద వాళ్ళ ప్రభావం. మోరోవర్ నేను చదివిన చదువు కూడా తెలుగు విశ్వవిద్యాలయంలో జానపదం ఎంఫిల్ చేశాను. ఇంకా నమ్మేది ఏంటంటే శిష్ట సంగీతం కానీ శిష్ట సాహిత్యం కానీ జానపదం నుంచే పుట్టింది అనేది అందరికీ తెలిసిన విషయం. అందుకని ఆ మూలం ఖచ్చితంగా ఏదైనా ఒక పదం రాసినా అందులో ఉన్న స్వీట్నెస్ జనాలు ఇప్పుడు బాగా గుర్తిస్తున్నారు. మోరోవర్ ఇప్పుడు తెలంగాణ అనేది ఒక బ్రాండ్ అయింది, ఒక ట్రెండ్ అయింది. మనం ఫిదా చూసుకున్నా, లై మన సాంగ్ చూసుకున్నా, అర్జున్ రెడ్డి చూసుకున్నా, పెళ్లి చూపులు చూసుకున్నా, వాంటెళ్ళి అడిగి కూడా రాయించుకుంటున్నారు. రైట్. సో అదొక రకమైన ట్రెండ్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు కూడా మీ ప్రాంతం కానివ్వండి, మీరు చదువుకునేది కానివ్వండి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి అంటున్నారు. ఇప్పుడు నేను రవితేజ గారి మళ్ళీ నెక్స్ట్ సినిమా టచ్ చేసి చూడు రాశారు. ఒక సాంగ్ నాకు ట్యూన్ ఇచ్చారు. నేను చాలా అల్ట్రా పాష్గా కొన్ని రాశాను, ల్యాంబోర్గిని, కోలార్ గని అని ఇట్లాంటి పదాలతో కొన్ని రాశా. డైరెక్టర్ గారు వద్దండి, మీ మార్క్ టిపికల్ తెలంగాణ కావాలి నాకు, రైట్ అని రాయించుకున్నారు, అడిగి రాయించారు. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదైనా సాధించాలనుకునే వాళ్ళందరికీ ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీ కెరియర్లో మీరు ఇంకా సాధించాలనుకునేటప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చేది ఎవరు? ఆబ్వియస్లీ చంద్రబోస్ అన్న. నాకు పాత తరం రచయితల్లో ఆరుద్ర గారు అంటే ఎందుకో బాగా ఇష్టం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆయన ఐకాన్, అంటే కవి అంటే ఇట్లా ఉంటాడు, ఒక గడ్డం, ఒక లాల్చి, ఒక బ్యాగు, ఇట్లా ఉంటాడు అని ఒక ఉండి. ఆరుద్ర గారు అంటే ఆయన పాటలు కూడా అంతే హట్కే ఉంటాయి. అన్ని పాటలు కాకంటే ఒక రకమైన, అంటే ఒక విప్లవమైన భావాలు ఉంటూ కూడా ఒక అప్పటికీ చాలా అడ్వాన్స్డ్ భావాలు ఆయన. చలం గారు కానీ ఆరుద్ర గారు కానీ చూసుకుంటే అట్లా ఎందుకు ఆరుద్ర గారు నాకు బాగా నచ్చేవాళ్ళు. ఆ తర్వాత అప్పుడు ఎప్పుడు కూడా బోసన. ఎందుకంటే అల్టిమేట్ అండి ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన మనస్తత్వం కానీ, ఆయన రాసే తీరు కానీ, అసలు ప్రతిదీ ఇప్పుడు కూడా ప్రతి పాట చూస్తే ఒక 20 సంవత్సరాల నుంచి 95 ఆయన ఎంట్రీ నాకు తెలిసి తాజ్మహల్ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఒక 20 సంవత్సరాలు వెళ్తున్నాడు. మాలాంటి అంటే మా తరం, నాకంటే 2-3 ఏళ్ళు పెద్ద కావచ్చు అంతే, మా తరం ఒక రచయిత వెళ్తున్నాడు ఇంతవరకు అంటే కూడా అసలు ఆయన భాష కానివ్వండి, ఆయన భావం కానివ్వండి, ఆయన నేర్చుకునే పద్ధతి కానివ్వండి, ఆయన అందరినీ మెచ్చుకునే పద్ధతి కూడా. ఏదన్నా ఒక పాట రాస్తే చిన్న రచయిత పెద్ద రచయిత అని ఎక్కడ తేడా లేదండి. ఫోన్ చేసి మరీ అభినందిస్తాడు. తమ్ముడు అక్కడ పదం భలే వాడేవరా, ఇది అదిరిపోయిందిరా అని ఇట్లా అసలు. ప్లస్ ఆయన మాట్లాడేటప్పుడు గమనించి నేను అనుకున్నాను, యాక్టర్స్ అందరూ మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒక రకమైన యాక్టింగ్ లాగానే మాట్లాడుతుంటారు. నేను శ్రీహరణ గారి దగ్గర అబ్జర్వ్ చేశాను బాగా. ఏది చేసినా ఆయన యాక్షన్ చేసి మరీ అభినయించి మరీ చెప్పేవాడు. ఏంటంటే అది సెల్ఫ్ ప్రాక్టీస్, అది వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం. అట్లా చంద్రబోస్ అన్న కూడా ఆయన మాట్లాడేటప్పుడు అచ్చమైన తెలుగు, అద్భుతమైన తెలుగు మాట్లాడతారు. ఏంటంటే అది రీసైక్లింగ్, సెల్ఫ్ ప్రాక్టీస్, సెల్ఫ్ డెవలప్మెంట్. ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. నేను నిజంగా బోసన్నను కలిసిన సందర్భాలు తక్కువే, కానీ ఫోన్లలో మాట్లాడుకొని లేకుంటే కలిసినప్పుడు ప్రతిసారి ఈ పాట అట్లుంది, ఆ పాట అట్లుంది, భలే రాస్తున్నావురా అని అభినందించడం కానీ ప్రతి ఒక్కరిని అసలు ఆయన నిజంగా చంద్రబోస్ అన్న ఒకే ఒక్కడంతే. ఇంకా బోసన్న లాంటి ఇంకొకరు ఎవరు నేను చూడలేదు. నాకు అంత ఇష్టం. సో ఎప్పటికైనా కూడా ఆయన్నే స్ఫూర్తి ప్రదాత, ఆయన ఇన్స్పిరేషన్. నేను ప్రతిసారి చెప్తుంటా కూడా, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాన్ని సామాన్యునికి ఎట్లయితే చేరువ చేశారో, చంద్రబోస్ గారు పాటలో వచ్చి అంటే సినిమా సాహిత్యానికి వచ్చి సినిమా పాటని సామాన్యుని అంతే చేరువ చేశారు. ఎందుకంటే పాట అనేది ఇలా కూడా రాశాను, నేను చెప్పాను కదా, అనుకున్నా మేము రాసేస్తాంలే అని వచ్చాను. అదే కానీ అంతలా రాయడం అనేది ఆయన ఎంత గేటు, బూస్టు, టేస్టు అని ఇట్లా ఎన్ని రాశారో, మౌనంగానే ఎదగమని అట్లాంటివి ఎన్నో రాశారు. మా పదాలను అంటే పర్యాయ పదాలు కాకుండా అంటే పదాలు అసలు కొత్త పదాలు సృష్టించారు. మనకు ఎవరు సృష్టించకుండా భాష ఎట్లా పుడుతుందని మాయాబజార్లో అన్నట్టు చంద్రబోస్ గారు కొత్త కొత్త పదాలని సృష్టించారు. అయస్కాంతానికి వయస్కాంతం, ఇట్లాంటి కొన్ని పదాలు అట్లా నేను ప్రతిదీ అసలు అక్కడి నుంచే నేర్చుకున్నా ఆయన అబ్జర్వేషన్లోనే. రైట్ సార్, సూపర్. సో ఇప్పుడు ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానివ్వండి, ప్రతి ఒక్క మనిషికి కానివ్వండి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇది ఉండిపోవాలి, ఇది చేయాలి, ఇది అచీవ్ చేయాలి అని చెప్పేసి. మీకు యాజ్ ఎ లిరిక్ రైటర్గా మీకు అలా ఏమైనా డ్రీమ్ ఉందా? అదే అండి, ఒక పాట రాస్తే ఆ పాట ఇంకా మననే రిఫరెన్స్ తీసుకోవాలి ఎవరన్నా అనేది. మామూలుగా అట్లా నేను రాసిన కొన్ని పాటలు ఉన్నాయి, కొన్ని సినిమాల వల్ల పోయినాయి. యాక్చువల్గా రియల్ స్టార్ అనే ఒక సినిమాలో శ్రీహరి గారి చివరి చిత్రాల్లో ఒక సినిమా, ఫస్ట్ దానికి ఛాయ్ సమోసా బిస్కెట్ అని పెట్టారు పేరు. అందులో ఇరానీ హోటల్ గురించి రాశాను నేను. ఇరానీ ఛాయ్ గురించి, ఇరానీ హోటల్ గురించి.
ఎస్ సార్. సలాం నమస్తే హైదరాబాద్ హిరానీ హోటల్ జిందాబాద్ అని దానికి అత్యద్భుతమైన కాంప్లిమెంట్ నేను పొందింది గోరెటెంకన్న దగ్గర నుంచి. ఆయన అన్నారు, తమ్ముడు పల్లె కన్నీరు పెడుతుందనే పాట పల్లె గురించి రాయాలంటే నా పాటని ఎట్లా రిఫరెన్స్ తీసుకుంటారో ఛాయ్ గురించి ఇరానీ హోటల్ గురించి రాయాలంటే నీ పాటను రిఫరెన్స్ తీసుకోవాలరా, అంత బాగా రాసామని చెప్పారు. అట్లా ప్రతి పాట నిలిచిపోవాలని కోరికండి, అంతే. అట్లాగే ప్రయత్నిస్తుంటాం. సరే సో ఇప్పుడు సార్ అంటే మీరు ఇందాక చెప్పినట్టు అంటే సినిమా ఆడాల్సిందని అంటారు, ఒక పాట బాగా బతకాలి, పాట బాగా ఆడాలి అంటే కనుక సార్ సక్సెస్ కౌంట్స్ అండి ఏది కానీ. అంటే పాటకి లాంగ్ రన్ కూడా అట్లాగే ఉంటుంది. సక్సెస్ అయితే జనాల చూపు కూడా ఆటోమేటిక్గా పడుతుంది, అరే ఇదేదో భలే ఉంది అని. అట్లా ఇప్పుడు మన బొంబాట్ సాంగ్ అనుకోండి, అది అంత సినిమా అంతా ఉపయోగపడింది. తర్వాత బిగ్ బాస్ లాంటి షోస్ కూడా అంతే ఉపయోగపడ్డాయి నా పాటకి. ప్రతి షోలో రియాలిటీ షోస్లో మన పాట ప్లే చేయడం, బిగ్ బాస్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన షోలో ఈ పాట ప్లే చేసరికి చాలామంది యూట్యూబ్లో కామెంట్స్ ద్వారా తెలుసుకుంది నేను యాక్చువల్గా. అంటే యాక్చువల్లీ నేను బిగ్ బాస్లో విన్నాను ఈ పాట, ఆ తర్వాత సెర్చ్ చేశాను అని ఇట్లాంటి కామెంట్స్ విని అట్లా ఎక్కడైనా ఒక సక్సెస్ నిజంగా కౌంట్. రైట్. సో ఇప్పుడు మీరు చూసుకున్నారు సార్, ఒక మంచి కెరియర్ ఉంది, ఇన్ని సాంగ్స్ ఉన్నాయి మీ వెంట, దీనికన్నా మంచి సాంగ్స్ రాయాలని మీరు ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఇప్పుడు కొన్ని పాటలు రాశారు కూడా. సో మాకు ఇప్పటిదాకా ఆ పాటలు మేము వినలేదు కాబట్టి ఇందులో ఈ పాటల్లో మీకు బాగా దగ్గరైన పాట ఏమైనా చెప్తారు? ఇప్పుడు ఈ పాటలు వినని పాటల్లో అంటే పాట పాడద్దు దాని గురించి ఏం చెప్పద్దు, మీకు బాగా దగ్గరైన పాట. ప్రతి పాట అట్లాగే ఉందండి. ఇప్పుడు అది నేను రాసిన ఈ పాటలలో బాగా నచ్చిన పాట పేపర్ బాయ్ టైటిల్ సాంగ్. అంటే నేను ఇప్పుడు అన్నట్టుగా అంటే పేపర్ బాయ్ గురించి మళ్ళీ ఎవరైనా సాంగ్ రాయాలంటే ఈ సాంగ్ని రిఫరెన్స్గా తీసుకోవాలి. దానికి మళ్ళీ నాకు అంత బలాన్ని ఇచ్చింది కూడా చంద్రబోస్ అన్నే. అంటే నేను బోసన్నతో ఈ మధ్యలో చాలా విషయాలు ఊరికే మెసేజ్లో పంచుకుంటుండే. కొత్త పాట రాసిన, కొత్త పాట రిలీజ్ అయినా, ఈ పాట రాసి డైరెక్టర్ గారికి ఓకే అంత అయిపోయి సాంగ్ రికార్డ్ చేసే ముందు చంద్రబోస్ గారికి పంపించాను. పంపిస్తే తమ్ముడు నువ్వు రాసిన పాటల్లో అత్యున్నతమైన పాట ఇది అని పెట్టారు మెసేజ్. అంటే అంత బలాన్ని ఇచ్చారు ఆయన. సాహిత్యపరంగా ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోయే పాట. ఇప్పుడు ఎమ్మెల్యే కానివ్వండి, కళ్యాణ్ రామ్ గారిది, టచ్ చేసుడు రవితేజ గారిది, ప్రతి పాట కొత్త ఎక్స్ప్రెషన్స్తో వచ్చే పాటలే, నిలిచిపోయే పాటలు. నాకు నిజంగా మళ్ళీ బాగా రాస్తున్నాడు అని తిరిగి చూసే సాంగ్స్ ఇవి. రైట్ సార్. సో మీ కెరియర్లో ఇంకా మీరు ఎన్నో పాటలు రాయాలి, ప్రతి పాటలో కూడా మీ యొక్క ట్రెండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఉండాలి. అది లవ్ సాంగ్స్ కానివ్వండి, లేదా మాస్ సాంగ్స్ కానివ్వండి, ఊపున్న సాంగ్స్ కానివ్వండి, ఏ సాంగ్ అయినా సరే మీ ట్రెండ్ మాకు కనిపించాలి. మీరు అన్నట్టు ప్రతి పాట కూడా ఇంకా అలాంటి పాట రావాలంటే ఒక రెఫరెన్స్ అవ్వాలి. అండ్ ప్రతి ఒక్క పాట ముందు రాధిక గారిని మెప్పులు పొందిన తర్వాత బయటకు వచ్చి అందరం కూడా మేమందరం మెచ్చుకొని మంచి జడ్జ్ అండి. రైట్. నేను అంటే ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు వినిపిస్తుంటా ఈ పాట ఇది రాసా, ఇది రాదు, బాగుంది, కొత్త ఎక్స్ప్రెషన్ వాడామని. తనకి ఏదైతే డౌట్స్ వస్తాయో ఆ లైన్ ఖచ్చితంగా డైరెక్టరో మ్యూజిక్ డైరెక్టర్లో అండర్లైన్ చేస్తారు. సార్ దీనికి ఏదైనా ఆప్షన్ కావాలండి అని అంతగా జడ్జ్ చేస్తుంది. మోర్ ఓవర్ తనకి మెలోడీ పాటలు అంటే బాగా ఇష్టం. తనకి ఇష్టం లేని పాట నీలపురి గాజులు. ఎందుకంటే కళ్ళు చూసి పళ్ళు చూసి ఎవరు పడతారయ్యా ఉంటుంది. అంటే తనకి బేసికల్గా మంచి మెలోడీ సాంగ్స్, సాహిత్యం ఉన్న పాటలు బాగా ఇష్టం. సార్ మన సాంప్రదాయం ప్రకారం ఎవరన్నా మన ఇంటికి వచ్చి వెళ్తుంటే హాయిగా సంతోషంగా వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చో లేకపోతే హ్యాపీగా వాళ్ళని పంపించమంటూ ఉంటారు. కానీ నేను మాత్రం మా స్టూడియో నుంచి మమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టి పంపిద్దాం అనుకుంటున్నాను. ఈ మ్యూజిక్ డైరెక్టర్కి నేను పాట రాయాలి, ఈ గాయకుడు ఈ గాయని మనం నా పాట పాడాలి అని మీకు ఎప్పుడైనా ఏమైనా కోరికలు ఉన్నాయా? ఉంటే కనుక ఒకరి పేర్లే చెప్పాలి. తప్పకుండా సార్. అంటే యాక్చువల్గా నేను బాగా సంతోషపడిన సందర్భం చెప్తాను. మణిశర్మ గారికి రాయడం నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే మణిశర్మ గారి చూడడానికి వాళ్ళ స్టూడియో ముందు చాలా రోజులు నిల్చున్న నాలాంటి రచయితలు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటిది వరుసగా ఒక 10-15 సినిమాలు మణిశర్మ గారు నాకు ఇవ్వడం నిజంగా ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది. తర్వాత దేవిశ్రీ గారితో వర్క్ చేయాలని బాగా ఉంది. ఎందుకంటే ఆయన బేసికల్గా మంచి రైటరు, ప్లస్ మంచి లిరికల్ వాల్యూ, మంచి కాయినింగ్ వర్డ్స్ అని కొంచెం అంటే నేను అనుకోవడం నా స్టైల్కి దగ్గరగా ఉంటాయి. నేను తొందరగా కనెక్ట్ అవుతానేమో అని ఒక ఆశ. ఆయనతో వర్క్ చేయాలని ఒకటి. తర్వాత ఇంత కెరీర్లో ఇన్ని పాటల్లో బాలుగారు నా ఒక్క పాటన పాడకపోవడం నాకు తీరని లోటు అండి. అంటే నేను నిజంగా చాలా బాధపడేది. అంటే ఒక మహాగాయకుడు నేను రాసిన పాట పాడలేకపోవడం. కానీ నా పేరు ఈటీవీ పాడతా తీయగా ద్వారా ఆయన నోటి నిండా విన్న ఎన్నో సందర్భాలు లేవు. అప్పుడు ఒక అద్భుతమైన ఫీలింగ్. బాలుగారు లాంటి నా పేరు పలుకుతున్నారు, నేను రాసిన లిరిక్స్ చదువుతున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంటుంది.
కానీ ఎనీవే ఇప్పటివరకు నా కెరీర్ ఇంతగా సాగుతుందంటే నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి సంగీత దర్శకుడు కొన్నిసార్లు హీరోలు శ్రీహరి గారు కానివ్వండి, ఇంకా కొంతమంది పెద్ద పెద్ద హీరోలు కానివ్వండి, ఖచ్చితంగా తనైతే బాగా రాస్తాడు అని నన్ను వేరే వాళ్ళకి పరిచయం చేసిన టెక్నీషియన్స్ కానివ్వండి, వాళ్ళందరూ నా కెరీర్ని నిజంగా వాళ్ళ భుజాల మీద నన్ను ఇంతవరకు తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కరికి నేను చాలా రుణపడి ఉన్నాను. నన్ను పరోక్షంగా ఇన్స్పైర్ చేసిన చంద్రబోస్ అన్న కానివ్వండి, ప్రత్యక్షంగా ఇన్స్పైర్ చేస్తున్న చాలామంది మిత్రులు కానివ్వండి, నా కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళందరికీ నిజంగా మీ తరఫున ఈరోజు ఒక మంచి ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం కల్పించారు నాకు. ముందు నాకు నిజంగా ఒక నాన్ కాంట్రవర్షియల్ అనే పేరుంది, స్పీడ్గా రాస్తాడనే పేరుంది, ఒబీడియంట్ అనే పేరుంది, క్వాలిటీగా ఇస్తాడనే పేరుంది. అది నిజంగా అది నాకు నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం. అది ఎట్లా కొనసాగిస్తున్నా. వీరందరి తోడ్పాటు ఎంతోమంది టెక్నీషియన్స్ నా మిత్రులు ఉన్నారు. వాళ్ళ ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క క్వాలిటీ నేర్చుకున్నాను. అది నిజంగా ఈరోజు నన్ను నడుపుతుంది. తప్పకుండా సార్. ఇంకా మీరు ఇంకెన్ని పాటలు రాస్తూ ఉండాలి, మీ కోరికలన్నీ తీరుతూ ఉండాలి. అండ్ అలాగే మీకు ఎన్నో మంచి మంచి అవార్డ్స్ మీకు రావాలి. అండ్ మళ్ళీ మనం కలుసుకొని వాటి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుంటూ అందరికీ కూడా అంటే సాంగ్ ఇలా ఉంటే ఎలా బాగుంటుంది, సాంగ్స్ అనేది ఇలా ఉండాలి, స్టోరీ అనేది ఇలా చెప్పాలని చెప్పేసి మీరు మళ్ళీ అందరికీ చెప్పే రోజు మా మాధ్యమం ద్వారా మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇబ్బంది పెడతాను అనుకున్నాను కానీ మీరు మంచి సమాధానం చెప్పేసి. ఇందులో ఇబ్బంది లేదండి, నాకు నిజంగా చెప్పుకోవాల్సినవి చెప్పించారు నాతో పాటు. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ కమింగ్ టు అవర్ షో అండ్ టాకింగ్ టు us. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి కాసర్ల శ్యామ్ గారి స్టోరీ. ఆయన ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్ లిరిక్ రైటర్గా ఆయన ఉన్నారు. ప్రతి ఒక్క పాటలో ఆయన ఒక స్టోరీ చెప్తూ వచ్చారు. ప్రతి ఒక్క పాటని జస్ట్ పదాల అల్లిక కాకుండా ఆ పాటలో ఏదో ఒకటి చెప్పాలి. సినిమా అనేది ఎలా అయితే కథ చెప్పడం అవుతుందో పాటలో కూడా ఒక కథ చెప్పాలని చెప్పేసి ఆయన అలాంటి పదాలు ఎంచుకొని ప్రతి ఒక్కళ్ళు పాడే విధంగా ఆయన పాటలు రాస్తూ వచ్చారు. దాదాపు 100 సినిమాల వరకు ఆయన పాటలు రాశారు. ఆయన జర్నీ ఇలాగే కొనసాగుతూ ఉండాలి. ఆయన కోరికలన్నీ తీరుతూ ఉండాలి. బాలు గారు ఆయనకు పాట పాడాలి, దేవిశ్రీ ప్రసాద్కి ఆయన పాట రాయాలి. అలాగే ఆయనకి ఎన్నో అవార్డ్స్ రావాలని మనం అందరం కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడేస్ సినిమా అంతరంగం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ Eagle Media Works. Thank you. Like and subscribe Eagle Media Works.